పనులను వదలి జనులను విడచి నన్ను కనుగొను మనగా పనులను వదలి జనులను విడచి నన్ను కనుగొను మనగా గనుడబ్రహాముకు కనిపెట్టినందున గనుడబ్రహాముకు కనిపించి మనకన్న తండ్రి యేసే కనిపించి మనకన్న తండ్రి యేసే యేసన్న స్వరమన్నా నీవెప్పుడైనా విన్నావా యేసన్న స్వరమన్నా ఆనాడు దేవుడు మోషేను పిలువగా ఆలకించెను స్వరము ఆనాడు దేవుడు మోషేను పిలువగా ఆలకించెను స్వరము ఈనాడు నీవును ఈశ్వరము వినగా ఈనాడు నీవును ఈశ్వరము వినగా కానాను చేరగా కదలిరావా కానాను చేరగా కదలిరావా యేసన్న స్వరమన్నా నీవెప్పుడైనా విన్నావా యేసన్న స్వరమన్నా ఆ రీతిగానే సమూయేలు వినగా ఆశీర్వాద మరదే ఆ రీతిగానే సమూయేలు వినగా ఆశీర్వాద మరదే ధారాళముగను హరమావరుని ధారాళముగను హరమావరుని దరి చేరుకొని నీవు సేవించుమా దరి చేరుకొని నీవు హరించుమా స్వరమన్నా నీవెప్పుడైనా విన్నావా యేసన్న స్వరమన్నా సౌలా సౌలానా నేల హింసింతువు కాలించు మన స్వరము సౌలా సౌలానా నేల కాలించు మన స్వరము సౌలాది పూనంత సంధించగానే సౌలాది పూనంత సంధించగానే సద్భక్తుడై పౌలుగా మారేగా సద్భక్తుడై పౌలుగా మారేగా యేసన్న స్వరమన్నా నీవెప్పుడైనా విన్నావా యేసన్న స్వరమన్నా స్వరమును వినగా పరమార్థ జ్ఞాని స్థిరుడైన యోహాను స్వరమును వినగా స్థిరుడైన యోహాను పరమా మర్మాలు భవిష్యత్ విషయాలు పరమా మర్మాలు భవిష్యత్ విషయాలు ప్రకటించే ప్రతిరోజు స్మరించుమా ప్రకటించే ప్రతిరోజు స్మరించుమా యేసన్న స్వరమన్నా నీవెప్పుడైనా విన్నావా యేసన్న స్వరమన్నా
ఇంకొక పాట పాడుకుందాం. షీట్ 2లో 16. రారాజు వస్తున్నాడు, రాజ్యం తెస్తున్నాడు. త్వరపడి వేగమే రండి ప్రియులారా, ప్రభుని చేరగా. వస్తానన్న యేసురాజు రాక మానునా, తెస్తానన్న బహుమానము తేక మానునా. ఓకే, జరుపుకుంటారమ్మా, కొంచెం జరుపుకోండి. వస్తుందా? ఓకే. రారాజు వస్తున్నాడో జనులారా, రాజ్యం తెస్తున్నాడో. త్వరపడి వేగమే రండి ప్రియులారా, ప్రభుని చేరగరండి, ప్రభుని చేరగరండి. వస్తానన్న యేసురాజు రాక మానునా, తెస్తానన్న బహుమానం తేక మానునా. వస్తానన్న యేసురాజు రాక మానునా, తెస్తానన్న బహుమానం తేక మానునా. రాజు వస్తున్నాడు జనులారా, ప్రభుని చేరగరండి. పాపానికి జీతం రెండవ మరణం, అది అగ్ని గుండము అందులో వేదన. పాపానికి జీతం రెండవ మరణం, అది అగ్ని గుండము అందులో వేదన. మహిమకు యేసు మార్గము జీవము, మహిమకు యేసే మార్గము జీవము. అందుకే నమ్ముకో యేసయ్యను, పొందుకోని పాప పరిహారము. అందుకే నమ్ముకో యేసయ్యను, పొందుకో నీ పాప పరిహారము. వస్తానన్న యేసురాజు రాక మానునా, తెస్తానన్న బహుమానం తేక మానునా. వస్తానన్న తెస్తానన్న బహుమానం తేక మానునా. రారాజు వస్తున్నాడు జనులారా, రాజ్యం తెస్తున్నాడు. త్వరపడి వేగమే రండి ప్రియులారా, ప్రభుని చేరగరండి, ప్రభుని చేరగరండి. పాపం చేయొద్దు మహాశాపమయ్యయ్యో, ఈ పాప ఫలితము ఈ రోగ రుగ్మతలు. పాపం చేయొద్దు మహాశాపమయ్యయ్యో, ఈ పాప ఫలితము ఈ రోగ రుగ్మతలు. యేసయ్య గాయాలు స్వస్థతకు కారణం, యేసయ్య గాయాలు రక్షణకు మార్గము. యేసయ్య గాయాలు స్వస్థతకు కారణం, యేసయ్య గాయాలు రక్షణకు మార్గము. అందుకే నమ్ముకో యేసయ్యను, పొందుకోని పాప పరిహారము. అందుకే నమ్ముకో యేసయ్యను, పొందుకోని పాప పరిహారము. వస్తానన్న యేసురాజు రాక మానునా, తెస్తానన్న బహుమానం తేక మానునా. వస్తానన్న యేసురాజు రాక మానునా, తెస్తానన్న బహుమానం తేక మానునా. రారాజు వస్తున్నాడు జనులారా, రాజ్యం తెస్తున్నాడు. త్వరపడి వేగమే రండి ప్రియులారా, ప్రభుని చేరగరండి, ప్రభుని చేరగరండి.
కనురెప్ప పాటున కడబూరం రోగగా పరమున ఉందురు నమ్మిన వారందరూ. కనురెప్ప పాటున కడబూరం రోగగా పరమున ఉందురు నమ్మిన వారందరూ. నమ్మని వారందరూ శ్రమల పాలవుతారు. నమ్మని వారందరూ శ్రమల పాలవుతారు. అందుకే నమ్మకు యేసయ్యను, చేరుకో పరలోక రాజ్యంబును. అందుకే నమ్మకు యేసయ్యను, చేరుకో పరలోక రాజ్యంబును. వస్తానన్న యేసురాజు రాకమానునా, తెస్తానన్న బహుమానం తేకమానునా. వస్తానన్న యేసురాజు రాకమానునా, తెస్తానన్న బహుమానం తేకమానునా. రాజు వస్తున్నాడు జనులారా, రాజ్యం తెస్తున్నాడు. త్వరపడి వేగమే రండి ప్రియులారా, ప్రభుని చేరగరండి. ప్రభుని చేరగరండి. ప్రభుని చేరగరండి. ప్రభుని చేరగరండి. ప్రభుని చేరటానికి ఇదే సమయము. ప్రభు ప్రేమించారు విలువైన వాక్కులు మనకు అందిస్తూ ఉండగా ప్రభు సన్నిధిలో మన హృదయాలు సిద్ధపరచుకుంటూ అనేకులు దీవెనకరముగా ఉన్నట్లుగా మన జీవితాలు మలుచుకుందాం. పోయిన వారం ఏ వాక్యం విన్నాం అమ్మా? ఏంటి? సరిగా చెప్పాలి. ఏంటి? ఏం విన్నాం? తోమా గురించి విన్నాం. ఓకే, ఏమైంది? ఆయన ఎవరో? ఏం జరిగింది? ఏమైంది తోమా? 12 మందిలో దీనివారమైన తోమా వారితో లేడు. తర్వాత అతను ఏం చేశాడు, ఏం జరిగింది, తర్వాత ప్రభుని ఎలా నమ్మాడు, ప్రభు కొరకు ఎలాగా ప్రాణం పెట్టాడో, ప్రభు చెప్పిన మాటకు లోబడి ఎలా నడిచాడో మనం విన్నాం. అంతే కదా? ఓకే, సరే. తోమా అంటే అర్థం ఏంటి? నువ్వు చెప్పు. విన్నావా? ఇంట్లో వినాలి కదా, లేకపోతే వినకుండా ఉండకూడదు, వినాలి. ఓకే, లైవ్లో తర్వాత అన్నా వినాలి. సరే, తోమా అంటే కవలలు అని అర్థం. సరే, ప్రార్థన చేసుకుందాం. వచ్చే మంగళవారము అంటే ఎల్లుండే కదా, ప్రత్యేకమైనటువంటి స్తుతికూటం ఉంటుంది. ఆ స్తుతికూటానికి ప్రేమతో మీ స్నేహితులను ఆహ్వానించండి. ఆ ప్రత్యేకమైనటువంటి కూటము ప్రభు ఎలాగా 1982 ఏప్రిల్ 30వ తారీఖు నన్ను రక్షించిన దినం. ఆ దినం నుండి ఈ దినం వరకు ఎన్ని సంవత్సరాలు అయింది? 42 సంవత్సరాలు దాదాపు. అంతేగా? ఎన్ని సంవత్సరాలు అయింది? 42ఏనా? ఓకే, 40, 80, 24 కదా ఇది. అంతేనా కదా? ప్రభు దయ వల్ల ఇన్ని సంవత్సరాల్లో ప్రభు కాపాడినందుకు ప్రభుకే మహిమ. ఎప్పుడు నేను చెప్పలేదు. ప్రభు ఈ సంవత్సరము ప్రత్యేకమైన మీటింగ్ మనకి ఇచ్చారు. వచ్చే సంవత్సరం ఏమవుతామో మనకు తెలియదు. ప్రభు అక్కడ వస్తుందో లేక ఈ భయంకర పరిస్థితులు ఉన్నాయి. ప్రభు ఇచ్చిన ఈ సమయాన్ని మనం వాడుకుందాం. నాకు తెలియకుండా ఇప్పటివరకు నేను ఎప్పుడూ ఆ మీటింగ్ పెట్టలేదు. ఒక సేవకుడు ప్రతి సంవత్సరం ఆయన ఆత్మీయ పుట్టినదినాన్ని ప్రత్యేకమైన మీటింగ్ ఏర్పాటు చేసేవారు. ఈ దినం మనం రేపు ఎల్లుండి మనం ఆ కార్యక్రమం మనం జరుపుకుంటున్నాం. సరే, అలాగే దేవుని వాక్యం మనకు అందించబడుతూ ఉండగా మన హృదయాలను సిద్ధపరచుకుందాం. అనేకులు దీవెనకరముగా మన జీవితాల్లో మలుచుకుందాం. మనతోనే కాదు, మన ఇరుగు పొరుగు వారికి కూడా ఈ వాక్యం యొక్క వెలుగును అందించేవారుగా ఉండాలి. మన ఒక్కళ్ళమే వచ్చి వినటం కాదు. చేతనైతే ఏదో ఒకటి చేసి మీ ఫ్రెండ్స్ని పిలుచుకొని రండి. ఒక సహోదరుడు చిన్నప్పుడు పిల్లలకి చాక్లెట్లు పెట్టి సండే స్కూల్కి తెచ్చాడు. ఆ వాక్యం విని చాక్లెట్ల కోసం వచ్చారు. తర్వాత యేసయ్యకి వాళ్ళ హృదయం ఇచ్చారు. అలాగే ఎలా వస్తారో ఆలోచించుకొని మీరు మీ పని చేయండి. ప్రార్థన చేసి
ఆలోచిస్తే ప్రభు మీకు జ్ఞానం ఇస్తాడు. ఆత్మల పట్ల మీకు భారం ఉంటే ఏదో విధంగా వాళ్ళని ప్రభు కోసం తీసుకొచ్చే పని చేస్తాం. మనతోనే ఈ వెలుగు ఆగకూడదు. మన ముందు వెనుక వారికి ఈ వాక్యం వెలుగును అందించేవారిగా మనం ఉండాలి. ఓకే, ఒకరు ప్రార్థన చేశాక దేవుని వాక్యం ధ్యానం చేసుకుందాం. ఒకరు ప్రేరేపించబడినవారు ఒకరు ప్రార్థన చేయండి. మిగిలిన వారి వాక్యం కొరకు హృదయాలు సిద్ధపరచుకుందాం.
ఆమెను దయగలిగిన ఆయన యేసు ప్రభువా, నీ పాద సన్నిధిలో చేరి మొరపెట్టుకోవడానికి మాకు మీరు ఇచ్చిన సమయాన్ని బట్టి వందనాలయ్యా. ఇప్పటి వరకు పాటల ద్వారా మిమ్మల్ని స్తుతించుకునే భాగ్యం ఇచ్చారు. నీ వాక్య వెలుగు దగ్గరకు వస్తుండగా నీ వాక్య వెలుగులో మా రహస్య పాపాలు కనిపిస్తాయి. కాబట్టి నీ వాక్య వెలుగులో మమ్మల్ని మేము చూచుకొని నీకు ఇష్టలుగా నడిచినట్లుగా సహాయం మీరు చేయండి. ఈ దినం ప్రత్యేకముగా మాతో మాట్లాడండి. లైవ్లో కూడా నీ వాకులు వెళుతుండగా ఏ గృహానికి వెళ్ళినా వారు ఒక మేలు దీవెన పొందుకొనున్నట్లుగా తగిన క్లారిటీగా నీ వాకులు ఇవ్వండి. మీరే మీ సన్నిధి మాతో ఉంచండి. ఘనత మహిమ ప్రభావాలు మీరు పొందుకోమని అయోగ్యునైన నా ఈ ప్రార్థన మీరు ఆలకించమని ఈ దినం కావాల్సిన వాకులు మీరు ఇవ్వమని యేసునామమున అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. మనందరము లేచి నిలువబడి 159వ పల్లవి 157వ పేజీలో ఉంటుంది. 159వ పల్లవి 157వ పేజీ. యేసు నన్ను విడిపించెను, సిల్వపై గెలిచెన్ పూర్ణ స్వేచ్ఛను. యేసు నన్ను విడిపించెను, హల్లెలూయా. నీకే కవేసి పాడేదన్, నా రక్షకుని స్తుతించేదన్. పాప భారమంత తీసి మోక్ష మార్గమందు నిల్పెన్, నీ స్వరమెత్తి పాడేదన్. యేసు నన్ను విడిపించెను, సిల్వపై గెలిచెన్ పూర్ణ స్వేచ్ఛను. యేసు నన్ను విడిపించెను, హల్లెలూయా. నీకే కవేసి కేకేసి పాడండి. నా రక్షకుని స్తుతించేదన్, పాపభారమంత తీసి మోక్ష మార్గమందు నిల్పెన్, నీ స్వరమెత్తి పాడేదన్. నీ వాక్యముతో నా హృదయమును నింపు కొందును దేవా. నీ వాక్యముతో నా హృదయమును నింపు కొందును దేవా. నీ పాపము చేయకుండా, ఏ పాపము చేయకుండా, నీ వాక్యముతో నా హృదయమును నింపు కొందును దేవా. యేసు ప్రభువా, నీ వాక్యముతో మా హృదయాలు నింపుకోవాలని మేము మీ దగ్గరికి వచ్చామయ్యా. ఎందుకంటే నీ వాక్యమే మమ్మల్ని బ్రతికించేది, బాధలలో నెమ్మదిచ్చేది నీ వాక్యము. కాబట్టి నాయన ఈ దినాన మాకు కావలసిన వాక్కులు మీరు మాకు దయచేయి. ఆయన తన వాక్కు నంపి వారిని విడిపించనని వాక్యం చెప్తుంది. నీ వాక్కులు తప్ప మమ్మల్ని విడిపించేవి ఏవి లోకంలో లేవయ్యా. మీరే మీ వాక్కులు మాకు అందించి మాలోని ప్రతి లోటును తీర్చి నీకు మహిమకరముగా మా జీవితాలు ఉన్నట్లుగా మమ్మల్ని మీరు సిద్ధము చేయండి. నీకు ఇష్టలుగా బ్రతుకువారుగా దయతో నన్ను మమ్మను చేయండి. ఈ భయంకరమైన దినాలలో మీరు ఎలా మాకు ప్రేమించి మంచి వాతావరణం కలిగిన మందిరం ఇచ్చావు నాయనా. మీరు ఇచ్చిన ప్రతి ఈవిని బట్టి, మేలుని బట్టి, సహాయాన్ని బట్టి నీకు స్తోత్రం. అలాగే తండ్రి నాయన, ఈ యొక్క ఏసీ దాని కొరకు సహాయపడిన ప్రియులను కూడా మీరు దీవించము తండ్రి. మేము ఏమి చేసినా మా తండ్రివి నీకు మహిమ చెల్లించేవారుగా ఉండాలి. అలాగే ప్రభువా, మీరే మమ్మల్ని ప్రేమించి నాయన మీరు సహాయం చేస్తూ నడిపిస్తున్నారు, మీకు స్తోత్రం. ఈ దినం ప్రత్యేకముగా మాతో మాట్లాడండి. అయోగ్యుడిని మీ సిలువ చాటున నన్ను దాచి నాకు ఈ ప్రియబిడ్డలకు లైవ్లో వాక్యం వింటున్న వారికి కావాల్సిన వాక్కులు దయచేయమని మీరే ఈ సేవ ద్వారా కల్వరి శక్తి మినిస్ట్రీస్ ద్వారా మీ నామాన్ని గణపరచుకోమని యేసునామమున అడుగుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. దయతో కూర్చోనండి. ఓన్లీ చెవులకు కండ్లకు మాత్రమే పని పెట్టాలి, అంతేగా? కండ్లకు చెవులకు మాత్రమే పని పెట్టాలి. దేవుని సన్నిధి వైపు చూడాలి. చెవులతో శ్రద్ధగా వాక్యం వినాలి. సాతాను ఈ రెండు అవయవాల్ని మూసేస్తాడు. ముందు వాడు మూసేది చెవులు. ముందు చెవులు మోస్తాడా, కళ్ళు మోస్తాడా? కళ్ళు మోస్తాడు ముందు. అవును, వాడు ముందు కళ్ళు మోస్తాడు. కళ్ళు మూస్తే చెవులు పనిచేయవు కదా. కాబట్టి సాతాను ముందు మూసేది చెవులు కాదు, కళ్ళే. ఏ సైతానా, నేను నీ మాట వినను ఓ అని ఎదిరించండి. చెవులు మాత్రం, కళ్ళు మాత్రం మూయకండి. ఓకే, సరే.
దేవుని వాక్యంలో నుండి యోహాను సువార్త 21వ అధ్యాయము, జాగ్రత్తగా ఈ వచనాలు చదువుదాం. యోహాను సువార్త 21వ అధ్యాయము 3వ వచనం. సీమోను పేతురు, నేను చేపలు పట్టబోదునని వారితో అనగా, వారు మేమును నీతో కూడా వచ్చేదమనిరి. సీమోను పేతురు, నేను చేపలు పట్టబోదునని వారితో అనగా, మేమును నీతో కూడా వచ్చేదము అనిరి. యేసు ప్రభువా, ఈ దినాన ఈ వాక్కుల యొక్క సత్యములు మాకు మీరు బోధించండి నాయనా. నీ వాక్యమే మా పాదాలకు దీపము, త్రోవకు వెలుగయ్యా. ఈ వాక్కుల యొక్క సత్యాలు మాకు బయలుపరిచి దీని నుండి కొన్ని పాఠాలు నేర్చుకొని నీకు ఇష్టంగా మా జీవితంలో మలుచుకుంటకు దయ చూపండి. ఈ దినం ప్రత్యేకముగా మాతో మాట్లాడు. అనేకులకు దీవెనకరముగా మమ్ములను ఈ సేవను చేయమని, మీరే సేవ ద్వారా మీ నామాన్ని కనపరుచుకోమని యేసు నామమున అడుగుతున్నాం. ఆమేన్, ఆమేన్. ప్రియులారా, ఈ వాక్య భాగాన్ని మనం చూస్తుంటే యేసు ప్రభు శిష్యుడైనటువంటి పేతురు మాట్లాడుతున్న మాటలు. అంతకుముందు మనం చదువుకుంటే యోహాను సువార్త 20వ అధ్యాయము 9వ వచనంలో ఆయన మృతులలో నుండి లేచుట. యోహాను సువార్త 20వ అధ్యాయము 19వ వచనము, ఆదివారము సాయంకాలమున శిష్యులు యూదులకు భయపడి తాము కూడి ఉన్న ఇంటి తలుపులు మూసుకొని ఉండగా. ఏంటట? యూదులకు భయపడిపోయారు. యేసు ప్రభుతో శిష్యులు, యేసయ్య ఈ దినం లేడు, ఇప్పుడు శిష్యుల సంగతి తేలుద్దాం అనుకుంటూ యూదులందరూ శిష్యుల మీద కోపంతో మండిపడుతూ ఉంటున్నారు. అటువంటి పరిస్థితులలో యూదులకు భయపడినటువంటి శిష్యులు ఎటు తోచక దుఃఖంతో తలుపులు మూసుకొని ఉన్నారు. అటువంటి పరిస్థితులలో దుఃఖములు ఉన్న శిష్యులకి ప్రేమమయుడు యేసు ప్రభు వారి దగ్గరకు వచ్చి, మీకు సమాధానము కలుగునుగాక అని వారితో అన్నాడు. అసమాధానంతో ఉన్న కుటుంబాలు, దుఃఖంతో ఉన్న కుటుంబాలు, బాధలో ఉన్నటువంటి జీవితాలకు యేసయ్య వాక్యము సమాధానము సహాయము ఇచ్చేది. దుఃఖములో ఉన్న వీరికి సమాధానం ఇచ్చారు, వారితో మాట్లాడారు, ఎలా వారి జీవితంలో ఉండాలో. మీరు ఇప్పుడు నేను నా తండ్రి ఇంటికి వెళుతున్నాను, మీకు స్థలం సిద్ధం చేయడానికి వెళుతున్నాను, మరలా వచ్చి మిమ్మల్ని తీసుకొని వెళ్ళే అంతవరకు మీరు ఈ లోకంలో నాకు సాక్షులుగా వెళ్ళండి, సాక్షులుగా బ్రతకండి. మీరు సర్వ సృష్టికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి. ఇదిగో వెళ్ళండి, ఇదిగో పరిశుద్ధాత్మను మీ మీద పంపిస్తున్నాను. మార్కు సువార్త 16వ అధ్యాయము. ఎలాగా ప్రభు చెప్పినటువంటి మాటలు 15వ వచనం నుండి, మరి మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి. ప్రభు ఇంకా ప్రజలకు శిష్యులకు ఏం చెప్పారు? 28వ అధ్యాయం. యేసు ప్రభు శిష్యులకు చెప్పిన మాటలు 19వ వచనము 20వ వచనం చదువుదాం. దానికంటే 18వ వచనం కూడా చూద్దాం. యేసు వారి దగ్గరకు వచ్చి, పరలోకమందు భూమి మీద నాకు సర్వాధికారం ఇవ్వబడింది, మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయండి, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి వారికి బాప్తిస్మం ఇచ్చుచు నేను మీకు ఏ సంగతులు ఆజ్ఞాపించానో వాటిలో కొన్నిటిని గైకోమని. మరి చూడండి, మరి బైబిల్ వాటిలో కొన్నిటిని గైకోమన్నాడు. అనిన్నా వాటన్నిటినీ గైకోమని బోధించండి. నేను మీకు ఏమేమి ఆజ్ఞాపించానో అన్ని గైకోమని చెప్పండి. నేను మీకు తోడుంటా, సదాకాలం మీతో నేను ఉంటా. ప్రభు ఆయన శిష్యులను పంపిస్తూ నేను మీకు ఏ సంగతులు ఆజ్ఞాపించానో వాటన్నిటిని గైకోమని చెప్పండి. నేను చెప్పిన వాటిని మీరు చెప్పండి. నేను మీకు ఏమేమి ఆజ్ఞాపించానో వాటిని గైకోమని చెప్పండి, వాటిని అంగీకరించమని చెప్పండి, వాటి ప్రకారం బ్రతకమని చెప్పండి. చెప్పేటప్పుడు నేను మీకు తోడుంటా, మీతో కూడా ఉంటా. అందుకే ఇదిగో ఈ కుర్చీ నా ప్రభు నా పక్కన ఉంటాడు, అందుకే ఇదిగో ఆయనకి కుర్చీ ఉంచా, నా ప్రక్కన ప్రభు ఉంటాడు.
సదాకాలము నేను మీతో కూడా ఉంటా. ఆయన మనతో ఉంటాడు. ప్రభు చెప్తున్నాడు ఇక్కడ 20వ అధ్యాయంలో యోహాను సువార్తలో, మీ మీదికి నేను పరిశుద్ధాత్మను పంపిస్తున్నాను. 22వ వచనము, మీరు ఎవరి పాపాలు క్షమిస్తారో వారికి క్షమించబడతాయి, ఎవరి పాపాలు నిలిచి ఉండాలి అని అనుకుంటారో అవి నిలిచి ఉంటాయి. వెళ్ళండి, మీకు పరిశుద్ధాత్మను అందించాను, మీకు పరిశుద్ధాత్మను మీరు పొందుకొని బోధించండి. ప్రభు చెప్తే పేతురు జీవితంలో చాలా దుఃఖమైపోయింది. రాయిలా నిలబడొచ్చినటువంటి పేతురు ధైర్యపరిచి యేసు ప్రభు వారిని పంపిస్తే, యేసు ప్రభు లేకపోవటాన్ని చూచినటువంటి శిష్యులు చాలా దిగాలు పడుతున్నారు, దుఃఖపడుతున్నారు, వేదన పడుతున్నారు, కలవర పడుతున్నారు. వారిలో ఉన్న వాక్యూమ్, వారిలో ఉన్న బాధ, వారిలో ఉన్న లోటు ఎవ్వరూ తీర్చలేని పరిస్థితిలో ఉంది. 3.5 సంవత్సరాలు యేసయ్య మనతో ఉన్నాడు. ఎన్నో అద్భుతాలు చూసాము, ఎంతో మంది బాధలో ఉన్నవారు బాగోవటం చూసాం. యేసయ్య ఆయన మాట్లాడుతున్న మాటలు వింటుంటే అంత తృప్తిగా ఉంది. ఆయన మనతో ఉన్నంత వరకు ఆత్మీయంగా లోట్లేదు, శారీరకంగా లోట్లేదు. ఏం కావాలో అది తిన్నాం. ఇప్పుడు యేసు ప్రభు వెళ్ళిపోయారు. అసలు యేసు ప్రభు లేడు అంటేనే జీర్ణించుకోలేకపోతున్నా. ఏమి చేయాలి, ఎలా బ్రతకాలి? ప్రభు మనతో ఉన్నంత వరకు ఎంత ఆనందంగా మనం ఉన్నాము. ఏమి చెయ్యాలి? చాలా దుఃఖపడుతున్నాడు పేతురు. దుఃఖపడుతున్న పేతురు తన జీవన విషయమే ఆలోచిస్తూ ఏమంటున్నాడు? నేను చేపలు పట్టడానికి వెళతాను అంటున్నాడు. నేను చేపలు పట్టడానికి వెళతాను. యేసయ్య ఉన్నంత వరకు మనకు లోటు లేదు. ఇప్పుడు యేసయ్య లేడు కాబట్టి జీవనం కొరకు ఏం చేద్దాం? వెళదాం. యేసయ్య లేడు, ఎలా? ప్రియులారా, శిష్యులు యేసయ్య వాక్యం విన్నారు కానీ యేసయ్య మీదే ఆధారపడ్డారు కానీ యేసయ్య చెప్పిన మాటల మీద ఆధారపడలేదు. అందుకే యేసు ప్రభు ఎప్పుడు కూడా వారిని, శిష్యులను గద్దించేవాడు. చాలా వేదన పడ్డాడు. ఆ శిష్యులను చూచిన యేసు ప్రభు వారిని చాలా కఠినంగా గద్దించారు. వారు ప్రభువుని చూడలేదు, ప్రభు మాట విననందుకు ప్రభు ఆయన శిష్యులను బహుగా గద్దించారు. ఎలాగా గద్దించి వారి హృదయ కాఠిన్యము నిమిత్తము మార్కు సువార్త 16వ అధ్యాయము 14వ వచనంలో, మీరు నేను తిరిగి లేస్తానని చెప్పిన మాట నమ్మలేకపోయారా? వారి అపనమ్మిక నిమిత్తము, హృదయ కాఠిన్యము నిమిత్తమును వారిని యేసు ప్రభు గద్దించాడు. ప్రభు ఎప్పుడు చూసినా హృదయ కాఠిన్యముతో ఉన్న ప్రజల శిష్యులను చూచి, మార్కు 3వ అధ్యాయము 5వ వచనము, ఆయన వారి హృదయ కాఠిన్యమునకు దుఃఖపడెను. కఠినమైపోయిన హృదయాలు చూచి యేసు ప్రభు దుఃఖపడ్డాడు. కోపముతో కలే చూచి ఓచ చేయగలవని చేతిని చాపమని చెప్పాడు. ప్రజల యొక్క స్థితిని చూచిన యేసు ప్రభు వారి హృదయ కాఠిన్యానికి ఏం చేశాడట? కోపపడ్డాడు. మార్కు సువార్త 6వ అధ్యాయం చూడండి. ఇక్కడ 5వ వచనంలో ఆయన వారి అవిశ్వాసమునకు ఆశ్చర్యపడ్డాడు అని ఉంది. ఇంకా ఇక్కడ 52వ వచనానికి వెళ్ళిపోతే, ఆయనను వారి హృదయము కఠినమైన కనుక వారి గ్రహించుకోలేకపోతున్నారు. హృదయం కఠినమైపోయింది. శిష్యులు ప్రభుతో ఉన్నారు, ప్రభు చేసే కార్యాలు చూస్తున్నారు కానీ ప్రభు మాటలు విని విశ్వాసములో ఎదగలేకపోయారు. విశ్వాసులు ఎదగలేకపోయారంటే అర్థం ఏంటి? ఎందుకు విశ్వాసులు ఎదగలేకపోయారు చెప్పండి? వింటలా. వింటే విశ్వాసం వస్తుంది.
వింటే విశ్వాసం వస్తుంది. రోమా 10:17. వినుట వలన విశ్వాసము కలుగును, విశ్వాసము క్రీస్తుని గురించిన మాటల వల్ల కలుగుతుంది. వీరి జీవితంలో యేసయ్యతో ఉన్నారే కానీ యేసయ్య మాటలు వినలేదు, కాబట్టే వారిలో విశ్వాసము లేదు. ఆయన వారి అవిశ్వాసాన్ని వారి అవిశ్వాసానికి చాలా దుఃఖపడ్డాడు. ఇప్పుడు ఈ జీవితంలో యేసయ్య ఉన్నాడు, యేసయ్య నాకు ఈ మాటలు చెప్పాడు, యేసయ్య చెప్పాడు నేను నడుస్తాను, యేసయ్య నన్ను చేపలు పట్టేప్పుడు నన్ను వెంబడించు, మనుషులు పట్టేవాడుగా చేస్తా అని చెప్పాడు కదా. చేపలు పట్టే నన్ను యేసయ్య పిలిచాడు కదా. చేపలన్నీ వదిలేను, దోణిని వదిలేశాను, వలలు విడిచిపెట్టాను, యేసయ్యని వెంబడించాను కదా, మళ్ళీ నేను ఎందుకు అక్కడికి వెళ్ళాలి అనుకుంటున్నాడా? చూడండి, మత్తయి సువార్త 4వ అధ్యాయము 19వ వచనము, లూకా సువార్త 5వ అధ్యాయము 10వ వచనము. మత్తయి సువార్త 4వ అధ్యాయము 19వ వచనంలో యేసు ప్రభు చేపలు పట్టుకుంటున్నటువంటి శిష్యులను ఇద్దరిని, పేతురును ఆంద్రేయును చూచాడు. వారితో అంటున్నాడు, మీరు నా వెంబడి రండి, నేను మిమ్మల్ని మనుషులు పట్టే జాలరుగా చేస్తా, నా వెంట రండి, నా వెంబడి రండి. స్నేహితుల వెంబడి, లోక వెంబడి, బంధువుల వెంబడి, ఆచరణల వెంబడి కాదు, నా వెంబడి రండి, మనుషులు పట్టేవాడిగా మిమ్మల్ని నేను చేస్తా అని ప్రభు చెప్తే పేతురు ఏం చేశాడట? ఏం చేశాడు? వలలో విడిచిపెట్టాడు, ఆయనను వెంబడించాడు. ఉంది కదా. ఏం చేశాడు? ప్రభు చెప్పిన మాటలు విన్న పేతురు 4వ అధ్యాయంలోనే ఏం చేశాడండి? వెంటనే 20వ వచనంలో వారు తమ వలలు విడిచిపెట్టి, ఆ పై వచనంలో చూస్తుంటే 18వ వచనంలో గలిలయ సముద్ర తీరమున నడుచుచుండగా పేతురు అనబడిన సీమోను అతని సహోదరుని ఆంద్రెయ అనే ఇద్దరు సహోదరులు సముద్రములో వల వేయుట చూచాను. జాలర్లు వారు ఆ జాలర్లను యేసయ్య చూచి నా వెంబడి రండి, మనుషులు పట్టే జాలరుగా చేస్తా అన్నప్పుడు వెంటనే వలలు వదిలేశారండి. ప్రభు పిలుపుకి ఇంతగా లోబడినటువంటి పేతురు అంటే పెట్ట రాయిలా ప్రభు కొరకు గట్టిగా నిలబడాల్సిన వాడు. యేసు ప్రభు లేకపోతే ఏం చేస్తున్నాడు? నేను మళ్ళీ నాకు తెలిసిన వృత్తిలోకి వెళ్ళిపోతా అంటున్నాడు. దేవుడు ఉన్నంత వరకు కాదు, దేవుని సేవకుడు ఉన్నంత వరకు కాదు నువ్వు భక్తి నేర్చుకునేది, భక్తిలో ఎదిగేది. ఒక దైవజనుడు నీ ముందు లేనప్పుడు కూడా ఆ భక్తిలో ఎదగాలి. యేసయ్య ఉన్నంత వరకు వెంబడించడం కాదు, యేసయ్య వెళ్ళిన తర్వాత కూడా ఆయన వెంబడిస్తూ నిలబడాల్సిన శిష్యుడు ఏం చేస్తున్నారు? నేను చేపలు పట్టడానికి వెళతా అంటున్నాడు. ఎక్కడంటున్నాడు ఈయన? వీరి జీవితంలో తిబెరయ సముద్ర తీరమున, తిబెరయ సముద్రం దగ్గరకు వెళ్ళాడు. ఈ తిబెరయ సముద్రం కాదు, ఇది గలిలయ సముద్రం. ఇది యెరూషలేముకు 75 కిలోమీటర్లు, అంటే 75 మైళ్ళు, అంటే 120 కిలోమీటర్ల దూరంలో ఉంది. యేసు ప్రభు వీళ్ళని ఎక్కడ పిలిచాడు? వీళ్ళని ఎక్కడ పిలిచాడు? 18వ వచనంలో మత్తయి సువార్త 4:18లో గలిలయ సముద్ర తీరమున అన్నాడు కదా. ఇప్పుడు ఇక్కడ ఏమన్నాడు? మొదటి వచనంలో యోహాను సువార్త 21:1లో ఆడి తర్వాత యేసు తిబెరయ సముద్ర తీరమున, అక్కడేమో ఏం కనిపించింది? గలిలయ సముద్ర తీరమున. ఇప్పుడు ఏమన్నాడు? తిబెరయ సముద్ర తీరమున. ఇది గలిలయ సముద్రం. ఈ గలిలయ సముద్రము చుట్టూ కొన్ని ఊర్లు ఉన్నాయి. కపెర్నహూము, బేతనియా. మీరు వెళ్ళండి, కొత్త నిబంధన కాల పాలస్తీనా మ్యాప్కి వెళ్ళండి. వెనక చివర్లో మ్యాప్ ఉంటుంది కదా, ఆ మ్యాప్ను తీసి చూడండి ఒక్కసారి, మీకు అంతా తెలిసిపోతుంది. ఈ మ్యాప్లో మనకి కొన్ని పాటలు కనిపిస్తాయి. ఒక చిన్న గలిలయ అనే దాని కింద చుట్టూ గలిలయ సముద్రం అని చిన్నది కనిపెడుతుంది చూడండి మధ్యలో.
గలిలయ అనే దాని క్రింద కొరాజీన్ ఉంది, కొరాజీన్ కింద కపెర్నహూము ఉంది, కపెర్నహూము కింద మగ్దలా ఉంది. దాని ప్రక్కనే తూర్పు భాగంలో చూస్తే గుండ్రంగా ఇంత పొడుగు పొడుగు ఇట్లా ఉంది ఒకటి, ఎలిప్స్ లాగా ఉంది ఒకటి, అది సముద్రం. చుక్కలు గీతలు గీతలు ఉన్నాయి కదా, కనిపించిందా మీకు? ఏం చూస్తున్నావు? క్రొత్త నిబంధన కాలం పాలస్తీనం, అది కాదమ్మా, ఇటు చూడు. క్రొత్త నిబంధన కాలం పాలస్తీను అని ఉంటుంది కింద, అది కాదు, ఇటువైపు. అది అది నీ కుడి చేతి వైపు ఉన్నది ఫోటో. అది మధ్యలో ఒక భాగం కనిపిస్తుంది, గలిలయ అని పెద్ద అక్షరాలతో ఉంటుంది. దాని క్రింద ఇక్కడ చూడండి, ఇక్కడ గలిలయ అని ఉంది, దీని కింద చిన్న గుండ్రంగా ఇట్లా బారుగా ఉంది చూడండి. ఆ మధ్యలో గలిలయ సముద్రము అని ఉంది కదా, కనిపించిందా? దీని దగ్గర చుట్టూ గుండ్రంగా ఉంది. ఒకటి కపెర్నహూము అని ఉంది, దాని కింద మగ్దలా ఉంది, దాని కింద తిబెరయ అని ఉంది, ఇటువైపు చూస్తే గెరాసా అని ఉంది, దానిపైన చూస్తే బెతస్తా అని ఉంది. ఈ గలిలయ సముద్రం చుట్టూ ఉన్న ఊర్లు అవి. ఈయన తిబెరయ సముద్రం దగ్గరికి వచ్చాడు, తిబెరయ అనే ఊరికి వచ్చాడు. అక్కడ చేపలు పడదామని అనుకుంటున్నాడు. తిబెరయ అనే ఊరి దగ్గర ఉంది సముద్రం. ఈ గలిలయ సముద్రము తిబెరయ అనే దగ్గర ఉంది. ఈయన యెరూషలేములో నుండి తిబెరయకు వచ్చేసాడు. యెరూషలేములో యేసయ్యను సిలువ వేశారు, ఆయన చనిపోయారు, సజీవుడై తిరిగి లేచాడు. యేసయ్య లేచాక మీరు వెళ్ళండి, సమస్త జనులను నా శిష్యుడిగా చేయండి అని ఆయన ప్రత్యక్షపరుచుకొని ఆరోహణం తిరిగి ఆయన ప్రత్యక్షపరుచుకున్న తర్వాత ఈయన యేసయ్య కొరకు బ్రతకకుండా తిబెరయకి వెళ్ళిపోయాడు. ఆయన ఊరు దగ్గరలోకి వెళ్ళిపోయాడు. వెళ్ళి ఏ గలిలయ సముద్రంలో చేపలు పట్టడం నేర్చుకున్నాడో అక్కడికే వెళ్ళిపోయాడు. 120 కిలోమీటర్ల ప్రయాణం చేసి వెళ్ళిపోయాడు. వెళుతుంటే శిష్యులు ఏమన్నారంట, ఆయనతో పాటు కొంతమంది శిష్యులు, పేతురు మేము కూడా నీతో వస్తాం పేతురు, మేము ఎలా బ్రతకాలో మాకు తెలియటం లేదు పేతురు, యేసయ్య ఉన్నంత వరకు మనం బాగానే ఉన్నాము, ఇప్పుడు యేసయ్య లేడు కాబట్టి ఎలా జీవనము, ఏం చేయాలి, మేము కూడా వస్తామని ఎవరెవరు వచ్చారట? దిదుమానబడిన తోమా, 2వ వచనం, కానా ఊరివాడగు నతనయేలు, జబదయి కుమారులు అంటే యాకోబు యోహానులు, మరి 2 శిష్యులు. మొత్తం ఎంతమంది అయ్యారు? 6 ఉన్నారు. పేతురుతో కలిపితే 7. పేతురుతో వెంబడిస్తున్నారు మిగిలిన 6. వీరు ప్రభువుని వెంబడించాల్సిన వారు, ప్రభువు చెప్పినట్టు నడవలసిన వారు. ఏంటి పేతురు, యేసయ్య మనల్ని మనుషులు బట్టి జాలగా చేస్తానని చెప్పాడు కదా, నీతోనే ముందు చెప్పాడు కదా, మనుషులు పట్టాల్సిన వాడివి చేపలు పడతానంటావేంటి? లేదు, యేసయ్య మనకి చెప్పింది ఏంటి, మీరు వెళ్ళండి, సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి అన్నాడు కదా. ప్రజల దగ్గరికి వెళ్ళాల్సిన మనము సముద్రం దగ్గరికి వెళ్తాం ఏంటి? ఒక్కడన్నా అంటున్నాడా? వింటాము కానీ క్రియలలో మనుషుల జీవితాలలో ఉండవు. ఈ దినాలలో మనుషులు వింటానికి అలవాటు పడ్డారే కానీ క్రియలలో చూపడానికి అలవాటు లేదు. ఈ దినాలలో మనుషులు వింటం నేర్చుకున్నారే కానీ ఆచరణలో పెట్టడం నేర్చుకోలేకపోతున్నారు. అందుకే కుటుంబాలలో, సంఘములో, ఉన్న ప్రాంతాలలో ఆశీర్వాదం లేకుండా అయిపోయింది. ఎందుకు నీ జీవితంలో నెమ్మది లేదు? ఎందుకు నీ కుటుంబంలో సమాధానం లేదు? భార్యాభర్తల మధ్యలో ఎలాగ ప్రశాంతత ఎందుకు లేదు? వింటున్నారు కానీ ఆచరణలో పెట్టడం లేదు. పేతురు ఎంత గొప్ప స్వరాన్ని ప్రభు దగ్గర నుండి విన్నాడు. ప్రభు మాట విన్న పేతురు వల వదిలేసి ప్రభుని వెంబడించాడే, జీవనమే వదిలేసి ప్రభుని వెంబడించాడే. ఇప్పుడు ప్రభు లేకపోతే ప్రభు చెప్పిన మాటలు పట్టుకొని నడవటం లేదు, లోకానికి వెళ్ళాలని ఆశపడుతున్నాడు. సాతాను ఎప్పుడు కూడా మనం ఎక్కడి నుండి వచ్చామో అక్కడికి లాక్కు వెళ్ళాలని చూస్తూ ఉంటాడు. గుర్తుపెట్టుకోండి, నీవు ఏ పాపముల నుండి వచ్చావో, ఏ ఆచారాల నుండి వచ్చావో, ఏ లోకం నుండి వచ్చావో, ఏ అలవాట్ల నుండి వచ్చావో అక్కడికి తీసుకెళ్లాలని చూస్తుంటాడు. నా మాట కాదు సుమా, దేవుడి మాట. 2వ పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 19-20 వచనాలు.
2 పేతురు 2వ అధ్యాయము 19-20 వచనాలు. తామే భ్రష్టత్వమునకు దాసులమయ్యండి అట్టి వారికి స్వాతంత్రం ఇస్తామని చెప్తారు. ఒకడు దేని వలన జయించబడునో దానికి దాసుడగును కదా. ఒకడు దేని వలన జయించబడతాడో, దేని నుండి జయం పొందొచ్చాడో, త్రాగుడు నుండి జయం పొందొచ్చాడు. మళ్ళీ ఏంటయ్యా అటు ఏంటయ్యా కేకడం? దేని నుండి విడుదల పొందాడో సాతాను మళ్ళీ దానికే దాసుడిగా చేయాలని చూస్తుంటాడు. విగ్రహార్థం నుండి వచ్చావనుకో ఏదో విధంగా మళ్ళీ విగ్రహాల వైపు తిప్పాలని చూస్తుంటాడు. చెడు స్నేహాలు వదిలేసావనుకో మళ్ళీ స్నేహితుల ద్వారా నిన్ను పాడేయాలని చూస్తుంటాడు. త్రాగుడు నుండి వచ్చావనుకో మళ్ళీ త్రాగుబోతుగా చేయాలని వాడు చూస్తుంటాడు. జోదుగాడు అనుకో వదిలేసి వచ్చావు మళ్ళీ జోదంలోకి తీసుకెళ్లాలని చూస్తుంటాడు. వ్యభిచారం నుండి వదిలేసి వచ్చావు మళ్ళీ దానిలోకి తీసుకెళ్లాలని చూస్తుంటాడు. ఒకడు దేని వలన జయించబడునో దానికి దాసుడగును కదా. ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు విషయమైన అనుభవ జ్ఞానము చేత లోక మాలిన్యములను తప్పించుకున్న తర్వాత మరలా వాటిలో చిక్కుబడి వాటి చేత జయించబడితే వాని చివరి స్థితి మొదటి స్థితి కంటే మరి చెడ్డదగును. దేని నుండి జయించబడ్డాడు దానికి దాసుడైతే ఆ వ్యక్తికి చివరి స్థితి చాలా ఘోరంగా ఉంటుంది అని వాక్యం చెప్తుంది. దేని వలన జయించబడ్డాడో దానికి దాసుడుగా చేయాలని సాతాను ఎప్పుడు చూస్తూ ఉంటాడు. ఎక్కడి నుండి వచ్చావో మళ్ళీ అక్కడికి తీసుకెళ్లాలని సాతాను ప్రయత్నిస్తాడు. కాబట్టి మనం ఏం చేయాలి? నిలుచున్నాను అనుకున్నవాడు ఏం చేయాలి? పడకుండా చూసుకోవాలి. నిలుచున్నాను అనుకున్నవాడు 1 కొరింథీ 10:12 నిలుచున్నాను అనుకున్నవాడు పడకుండా చూసుకోవాలి. ప్రభు మాటలు గట్టిగా పట్టుకోవాలి. తాను నిలుచున్నానని తలంచుకున్నవాడు పడకుండానట్లుగా జాగ్రత్తగా చూసుకోవాలి. ప్రియులారా, ఎలాగా ఈ పేదల జీవితాన్ని చూస్తున్నాం. ఒకప్పుడు పాతవాడు చేపలు పట్టేవాడు. ప్రభు ఇతరుని పిలిచాడు. పిలిచిన వెంటనే ఏం చేశాడు? ఏముంది అక్కడ? వెంటనే అని ఉంది కదా. వెంటనే వల వదిలేసి ప్రభువును వెంబడించిన పేతురు ఎక్కడికి వెళ్ళాడు? ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాడు? నేను చేపలు పట్టాకి వెళ్తున్నా అంటే ఏం కావాలి ఇప్పుడు? వల కావాలి. వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయాడు. వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయాడు. ధోని దగ్గరికి వెళ్ళిపోయాడు. తను ఒక్కడే వెళ్ళాడా? తా చెడ్డ కోతి వనమంతా చేర్చిందట. ఈయన చెడిపోయడమే కాకుండా 6 చెడగొడుతున్నాడు. ఈ దినాలలో ఒక్కరు లోకానికి వెళుతున్నప్పుడు ఎంతమందిని లోకానికి లాగాలని చూస్తుంటారో చూడండి. ఒక్కరు దేవుడి మందిరాన్ని, దేవుడి సన్నిధిని, దేవుడి సేవకుని విడిచిపెట్టినప్పుడు ఆ ఒక్కరే కాకుండా పక్కన వాళ్ళు కూడా చెడగొట్టే వాళ్ళు లోకంలో ఉన్నారు. నీవు చెడేదే కాకుండా ఇతరులను చెడగొట్టావా బహుశాపము నీకు, నీ కుటుంబానికి ఉంటుంది. నీకే కాదు, నీ కుటుంబానికి కూడా ఉంటుంది ఆ శాపం. ఒక ఆత్మను సంపాదించాలే కానీ ఆత్మలకు నష్టం కలిగించకూడదు సుమా. దేవుని వాక్యం ఏం చెబుతుందో తెలుసా? అభ్యంతర పెట్టేవాడు ఎవడో వాడి మెడకు తిరగడ్రాయి కట్టి సముద్రంలో, లోతైన సముద్రంలో పడవేయబట్టం మేలు అని మత్తయి సువార్త 18వ అధ్యాయము 6వ వచనములో దేవుని వాక్యం చెప్తుంది. ఏ నా యందు విశ్వాసం ఉంచు చిన్న వారిలో ఒకని అభ్యంతరపరచువాడు ఎవడో మెడకు పెద్ద తిరగడ్రాయి కట్టి, ఏ సముద్రం అంట? మిక్కిలి లోతైన సముద్రములో పడవేయట, లోతైన సముద్రములో ముంచివేయబట్టము వానికి మేలు. లోతైన సముద్రంలో ఎలాగా ముంచివేయబట్టం మేలు. ఎలాగా ఏం చెబుతుంది? మేడకు పెద్ద తిరగడ్రాయి కడితే మళ్ళీ లేవడం. మానవుడు ఈత రాకపోతే నీళ్ళల్లో పడితే ఎన్నిసార్లు లేస్తాడరా? ఒకసారి లేస్తాడు, ఒడ్డుకు పైకి చూస్తాడు, మళ్ళీ మునిగిపోతాడు, మళ్ళీ లేస్తాడు. ఈ 3వసారికి ఇక లేడు, ఇక అయిపోయింది, చచ్చిపోతాడు. ఇక చనిపోయాక తేల్తాడు. ఈడు లేవకూడదు.
లేచి కేకలు పెడితే ఎవడో ఒకడు రక్షిస్తాడు. కాబట్టి వీడు కొట్టుకులాడి చావాలి. మెడకు తిరగరాయి కట్టి పడేస్తే ఇక మళ్ళీ రాడు. గిలగిల గిలగిలగల కొట్టుకొని చచ్చిపోతాడండి. ఈ నీళ్ళల్లో మునిగితే ఎంత బాధో నాకు తెలుసు. రాత్రి చెప్పాను. ఏంటి చెప్పాను? రాత్రి నేను 7వ తరగతి చదువుకునేటప్పుడు నేను చేసే పని, 7వ తరగతి చదివేటప్పుడు నా ఫ్రెండ్ ఒకడు పరీక్షలో కాపీలు కొడతాం చూసి, సార్ ఇది కాపీ కొడుతున్నాడు సార్ అన్నాను. ఆ మాస్టర్ ఆ కాపీ పేపర్ తీసుకున్నాడు, అన్ని కొట్టాడు, బయట పంపించాడు. 7వ తరగతి పబ్లిక్ పరీక్షల్లో మేము ఇంకొక 3 కిలోమీటర్లు ఇంకొక ఊరు వెళ్ళి పరీక్ష రాయాలి. అది పెద్ద బకింగ్హామ్ కెనాల్ ఉంటుంది. ఆ కెనాల్ దాటి పరీక్ష రాయాలి. 5 పరీక్షలు అయిపోయినాయి. చివరి పరీక్ష సోషల్. అక్కడ కాలువలో చూస్తే బలకట్టు ఉంటుంది, నీళ్ళన్నీ తక్కువ ఉన్నాయి కాబట్టి ఈ పడవ అవతలకి యువతకి నడవ వదిలేశాడు, పడవలేదు. చుట్టూ తిరిగి వెళ్ళాలి హై స్కూల్కి, లేకపోతే కాలువలో గుండా వెళ్ళాలి. నిక్కరతో ఉంచుకొని చొక్కా పైకి ఎత్తుకొని పుస్తకాలు పైన ఎత్తుకొని వెళ్ళేవాడు, లేదంటే చుట్టూ తిరిగి వెళ్ళేవాడు. చివరి రోజు కాబట్టి ఈరోజు ఆనందంగా కాలువలో గుండా వెళ్దామని నేను చివరి రోజు కాలువలో గుండా వెళ్తాం మొదలెట్టాను. కాలువలో నడుచుకుంటూ వెళ్తుంటే సడన్గా మా ఫ్రెండ్ వచ్చేసాడు. ఎరా బాగున్నావా అన్నాడు. ఎరా ఆ రోజు మాస్టర్ చెబుతావరా అని నడి కాలువలో తెచ్చి నీళ్లు దాదాపు నాకు ఇంత ఎత్తు వచ్చేంతవరకు వచ్చినాయి. ముంచుతున్నాడు లోపలికి, తలకాయ గట్టిగా దించి ముంచి గట్టిగా నొక్కుతున్నాడు లోపలికి. ఊపిరాడదాం కొట్టుకులాడుతున్నా. మళ్ళీ లేపుతాడు కొద్దిసేపు. ఎరా మాస్టర్ చెప్తావరా అని మళ్ళీ ముంచుతున్నాడు. అయ్యా నీకు దండం పెడతా అంటున్నాను. వాడు వదలడు, నాకంటే చాలా ఎత్తుంటాడు, లా ఉన్నాడు. ఏం చేయగల? 2 సార్లు ముంచాడు. మళ్ళీ ముంచు ఎట్లా తప్పించుకున్నాను. గబ పరిగెత్తుకుంటూ వచ్చాను, ఒడ్డుకెక్కాను. 3 కిలోమీటర్లు ఆగకుండా ఇంటికి పరిగెత్తాను, వెనక కూడా చూడకుండా. కాబట్టి నీళ్ళల్లో పడేస్తే ఎంత బాధో, ఊపిరాడదు, కొట్టుకులాడతాం. దేవుడు వాక్యం చెబుతుంది, అభ్యంతర పరిచేవాడికి మెడక తిరగట్రాయి కట్టి లోతైన సముద్రంలో పడవేయటం మేలు అంటండి. వాడికి అంత శాపం అండి. మనం ఎన్నడూ ఒక వ్యక్తికి అభ్యంతరం కలిగించకూడదు. అవసరమైతే నీకేదైనా బాధ అనిపిస్తే, దేవుని సేవ ఇది. ఈ సేవ ఎవరిని బాధ పెట్టడానికి జరిగేది కాదు, రక్షించడానికి జరిగేది. ఒక సేవకుడుగా మీ అందరి కొరకు ప్రేమతో నేను పనిచేసేవాడినే తప్ప నేను మీ దగ్గర ఏది ఆశపడి సేవ చేసేవాడిని కాదు. మిమ్మల్ని ఏదైనా కష్టపెట్టాలంటే, మీరు ఏదైనా మీ దగ్గర నేను ఆశపడితే ఏదైనా ఇవ్వకపోతే మీ మీద నాకు కోపం ఉండొచ్చు, అంతేగా. ఏదైనా పెట్టేవాళ్ళు నాకు పెట్టలేదనుకోండి, వాళ్ళ మీద ద్వేషమో కోపం ఉంటుంది. నేనేమి ఆశపడి నీ దేవుని సేవకు రాలా, ప్రభు నాకు ఇవ్వాల్సింది అంతా నాకు ఇచ్చాడు. ప్రభు పని అప్పచెప్పాడు కాబట్టి బాధ్యతగా పనిచేస్తున్నాను. ఎవరు డబ్బు ఉన్నవాడు లేనివాడు, ఉద్యోగం ఉన్నవాడు లేనివాడు, ఎన్నడూ నాకు ఏది లేదు. నాకు అందరినీ నా హృదయం అంతటితో ప్రేమిస్తా. అమ్మగారు నేను అదే మేము నేర్చుకున్నాం ప్రభు దగ్గర. మా హృదయం అంతటితో మేము సంఘాన్ని ప్రేమించాము. మీకు ఎప్పుడు చెప్తా, అమ్మగారు పిల్లల కోసం ఎక్కువ ముందు ప్రార్థన చేసేవాళ్ళు కాదు. లిడియమ్మ కేజీ ఆ పిల్లల కొరకు ప్రార్థన చేసేవారు కాదు. మొట్టమొదటి మీ కొరకు ప్రార్థన చేసేవారు. నేను అడిగేవాడిని, ఏంటి సేవకులందరూ ముందు వాళ్ళ పిల్లల కోసం ప్రార్థన చేసుకుంటారు, నువ్వేంటి సంఘం కోసం ముందు చేస్తావంటే, ప్రభు మనకిచ్చిన పిల్లల ముందు వీరండి. మన సంఘాన్ని మనం చూసుకుంటే మన పిల్లలను ప్రభువు చూసుకుంటాడు అనేదండి అమ్మ. అన్నీ నాకు బాగా గుర్తండి. మన సంఘాన్ని, ప్రభు ఇచ్చిన సంఘాన్ని మనం ముందు చూసుకుంటే మన పిల్లలను ప్రభువు చూసుకుంటాడు. నేను దాదాపు ఒక్కళ్ళని కూడా చూడలేదండి, అలాంటి సేవకుల్ని ఒక్కళ్ళని కూడా చూడలేదండి. ముందు వాళ్ళ పిల్లలను చూసేవారు, వాళ్ళ పిల్లలకి ఏం కావాలో ఇవ్వటం చూశారు. ఒక కుర్రవాడు నేను మీటింగులు పెడితే ఆ సేవకుడు ఆ కొడుకుని తీసుకొస్తే వాడు, నాన్న ఆకలవుతుంది లే అంటాడు. వాడు, అరే మీటింగ్ జరుగుతుందిరా అంటే కేకలు పెట్టాడు. నువ్వు ఒక్కడో సరే రారా నేను పెడతానంటే, నాకు మా నాన్నే కావాలని గొడవ పెట్టాడు. ఏమయ్యా పిల్లవాడిని ఏంటి పెంచేది, ఇంతేనా పెంచేది అని తిట్టాను ఆ సేవకుడు. పిల్లల్ని పెంచడం రాకపోతే ఎట్లాగయ్యా? ఒక్కో సహోదరుడు, ఒక దేవుని సేవకులు, సహోదరులు, అయ్యా మంచి సేవకులు ఉంటే మాకు పంపించండి మీటింగ్ అంటే ఒక సేవకుని పంపించా. ఆయన తన భార్య కుమార్తెను తీసుకొని వెళ్ళాడు ఆ మీటింగ్కి. వారు చెప్పింది ఏంటంటే, సేవకులందరూ సహోదరులందరూ కింద ఉంటారు, సహోదరులు సేవకులు అందరూ పైన ఉంటారని చెప్తే,
ఈయన పైకి వెళ్ళి ఈ రూమ్ నాకు నా భార్యకి మా అమ్మాయి మాకు ఇచ్చేది రూమ్ అని వెళ్ళి దానిలో ఓడిపోయాడు. మిగిలిన వాళ్ళకి ఎలాగా? దానిలోనేమో సేవకురు అంటారు, సేవకుని భార్యలందరూ అక్కడ ఉంటారు, సేవకులందరూ కింద ఉంటారు, అందరూ అంటే ఈయన పోయి ఆయన భార్య పోయి ఆ పైన చేరారు. మేము ఇక్కడ ఉంటామన్నాడు, అంతే పోయి దానిలో కూర్చున్నాడు. తర్వాత చూస్తూ ఉంటే భోజనం టైం, టిఫిన్ టైంకి వస్తే టిఫిన్ ఒకటి పెడితే నాకు ఇది కాదు ఇంకోటి కావాలి అన్నారంట ఆ పిల్ల. నాకు ఇది వద్దు, నాకు ఇడ్లీ కావాలి, నాకు ఇది వద్దు, నాకు గారి కావాలి. ఎక్కడ తెచ్చిపెట్టాలి అప్పుడప్పుడు ఆ పల్లెటూరులో? ప్రియులారా, సేవకులు చాలా బాగా, అయ్యా ఈయన ఎవరో, ఆ పిల్లేంటో వీళ్ళేంటో నాకేం అర్థం కాలా, ఇలాంటి వాళ్ళు ఎప్పుడు ఈసారి మాత్రం పిలవకూడదు అనుకున్నారండి. ఏంటండి, నీవు సరిగ్గా నడవకపోతే నీ బిడ్డలు ఎలా నడుస్తారు? నీ సంఘం ఎలా నడుస్తుంది? నేను సరైన క్రమం లేకపోతే నా బిడ్డలు ఎలా క్రమంగా ఉంటారు? మీరు ఎలా క్రమంగా ఉంటారు? ఒక క్రమం నేర్చుకోకపోతే నేను ఎలా మీకు నేర్పగలను? మీరు ఏమి నేర్చుకుంటారు? ఇతరుల దగ్గర ఎంత అవమానం ఉంటుంది. అయ్యా ఇటువంటి సేవకుడు ఇంకెన్నడూ పిలవకూడదు అయ్యా అన్నారండి వాళ్ళు. అది విన్నప్పుడు చాలా దుఃఖపడ్డాను నేను. ప్రభు చెప్పాడు వెళ్ళండి, మీరు ఏం పెడతా తినండి అన్నాడు, కానీ మీకు ఇష్టం వచ్చింది అడగండి అనలేదుగా ప్రభు. ఇన్ని సంవత్సరాలు మీ మధ్యలో నేను సేవ చేశాను. ఎప్పుడు వచ్చానమ్మా? 2002లో వచ్చాను. ఇప్పుడు ఎంత అంటే 22 సంవత్సరాలు, 22 సంవత్సరాలు. 22 సంవత్సరాలు నాకు పలానా ఆహారం పెట్టండి ఎప్పుడన్నా నేను అన్నా? నా చేతులు ఎత్తండి, ఎవరన్నా చెప్పండి. మీరు మాకు పలానా ఆహారం ఉండి పెట్టమన్నారు కదయ్యా, పలానా తెప్పించమన్నారు కదయ్యా అని ఎవరన్నా అంటారా? ఎత్తండి, చూస్తా నేను. ఎన్నడూ నాకు పలానా ఆహారం కావాలని అడగలేదండి. ఇదిగో పాప అల్లుడు గారు వీళ్ళు వచ్చారు, 2 బిడ్డలు కుటుంబాలతో వచ్చారు. నేను వీళ్ళకి చెప్పలేదు, ఏమ్మా అమ్మగారు వస్తున్నా, పిల్లలు వస్తున్నారు, పిల్లలతో వస్తున్నాము, భోజనం మంచిగా వండి పెట్టండి ఎప్పుడు చెప్పాను. అబ్రహం వచ్చిందా కబురు? చెప్పలా నేను. మరి వాళ్ళు వెళ్ళారు, మరి ఎక్కడికి వెళ్ళారు ఇప్పుడు నాకు కనిపించట్లా. ఏం వండుతున్నారు, ఏం పెడుతున్నారు, ఏం అక్కర్లా, మామూలు భోజనం. ఆ పిల్లలు కూడా మాకు పలాంది కావాలని ఆశపడే వాళ్ళే కాదు. ఉదయం టిఫిన్ పెడితే టిఫిన్ పులిహోర ప్రియులు తెచ్చారు, కొంచెం ఇడ్లీ పెడితే ఏం వద్దు మా రాత్రి వద్దు, రాత్రే చెప్పా వద్దని అన్నారు. ప్రియులారా, మేము తిండికి స్థానం ఇచ్చేవారం కాదు, ప్రభు ఏది పెడితే తింటాక అలవాటు పడ్డవారమే. నేను అమ్మగారు అలాగే, పిల్లలు అలాగే అలవాటు పడ్డారు. అలాగే అల్లుడు గారు వీళ్ళు వచ్చిన 2 బిడ్డలు వారు మాకు ఫలాంది కావాలని ఎప్పుడూ వారు ఇంట్లో కూడా ఎప్పుడు అనరు. ఏది ఉంటే అది తింటాం మాకు అలవాటు. ప్రభు అలా మాకు నేర్పారు. కానీ చూస్తున్నాం దేవుని దగ్గరికి వచ్చి అభ్యంతరపరిచేవారు ఎవరో, వారి మెడకు పెద్ద తిరగట్రాయి కట్టి మిక్కిలి లోతైన సముద్రంలో వేయబట్టము మేలు. మార్క్స్ వార్త 9వ అధ్యాయం 42వ వచనం. నా యందు విశ్వాసము చూచిన వారిలో ఒకని అభ్యంతరపరచు వాడెవడో వాడి మెడకు పెద్ద తిరగట్రాయి కట్టబడి సముద్రంలో పడవేయబట్ట వానికి మేలు. ఇది కూడా అదే మాట. అభ్యంతర పెట్టకూడదు సుమా. దేవుని సన్నిధికి వచ్చే వారిని ఆటంగా పెట్టకూడదు. నేను ఎన్నడూ ఏది ఆశపడి ఎన్నడూ పక్షపాతంగా చూసేవాడిని అస్సలు కాదు. నా సంఘములో అందరూ నాకు సమానమే. ఒకళ్ళు ఎక్కువ తక్కువ ఎన్నడూ నాకు లేదు, ఉండదు, ఉండబోదు కూడా. ఎందుకంటే ప్రభు అప్పగించాడు మిమ్మల్ని. అందరూ నాకు ఒకటే. నేను ఏదో మీ దగ్గర ఏదో ఆశపడేవాడినా కాదు. కాబట్టి అందరినీ నా హృదయంలో ఒకే రకంగానే నేను చూసుకుంటా. కాబట్టి ఒకే విధంగానే గద్దిస్తా నేను. ఎవరైనా నాకు ఒకటే. అమ్మగారిని ఎలా గద్దించేవాడినో, పిల్లలు ఎలా గద్దించేవాడినో, మిమ్మల్ని అలాగే గద్దించేవాడిని. లేకపోతే దేవుడి ముందు నేను దోషిని అయిపోతా. కఠినమైన తీర్పు పొందకుండానట్లు మీలో అనేకులు బోధకులు కావద్దు. యాకోబు 3వ అధ్యాయము 1-2 వచనం. కఠినమైన తీర్పు పొందకుండానట్లు మీలో అనేకులు బోధకులు కావద్దు అని ప్రభు చెప్తున్నాడు.
తీర్పు దేవుని ఇంటి నుండే ప్రారంభం అవుతుంది. కాబట్టి ఇల్లంటే దేవుని సేవకులు. ప్రభు ముందు దోషిగా ఉండడం నాకు ఇష్టం లేదు. మీరు ఏమన్నా అనుకోండి, పర్వాలా. ప్రభు నన్ను ఏమనుకోకూడదు. నమ్మి నన్ను పంపించినందుకు ప్రభు నన్ను చూచి దుఃఖపడకూడదు. అరే నేను అనవసరం పంపించాను వీడిని అని ప్రభు నన్ను చూచి దుఃఖపడకూడదు. అది నేను చూసుకుంటున్నాను. ఎవరు ఏమన్నా అనుకోండి, పర్వాలా. ప్రభు నన్ను ఏమనుకోకూడదు. నన్ను నియమించినందుకు ఆయన సేవకుడుగా ప్రభు నన్ను చూచి దుఃఖపడకూడదు. దాని కొరకే నేను ఏడుస్తుంటా. ప్రభా నన్ను నమ్మేవో పంపించావు, సంపాదించలేకపోతున్న ఆత్మలని ఏడుస్తున్నానండి. రాత్రి సేవ ముగిసే వరకు నేను కన్నీరు ఆగలేదండి. మధ్యలో ఆగేనా చూచారా మీరు? అయిపోయే వరకు ఏడుస్తూనే ఉన్నా కదా. ప్రభా నమ్మేవు కానీ నువ్వు ఆశించినంత పని చేయలేకపోతున్నాయ్యా. నమ్మినాక ఈ బాధ్యత ఇచ్చావయ్యా. నీకోసం సరిగ్గా నువ్వు ఆశించినట్టు నేను సేవ చేయలేకపోతున్నానయ్యా అని ఏడ్చా. దేవుని వాక్యం చెబుతుంది, ఎన్నడూ మనం ఇతరులను అభ్యంతర పెట్టకూడదు. అయ్యగారు ఆలాపాలను ప్రేమిస్తాడు, వీళ్ళని ప్రేమించడు. అసలు ఆ చెత్త మాటలు నా దగ్గర కుదరవు. దేవుడి ముందు నేను చెప్తున్నా, నా ముందు మీరున్నారని ఎప్పుడు నేను అనుకోను. నా ముందు ప్రభు ఉన్నాడు అనుకుంటా. 2 కొరింథీ 2:17 ఖచ్చితంగా మీ ముందు చెప్తా. నేను 2 కొరింథీ 2:17 ఖచ్చితంగా మీ ముందు మాట్లాడతాను. మేము దేవుని వాక్యం కలిపి చేర్పిన అనేకుల వలె ఉండక కపటము లేని వారమై దేవుని వల్ల నియమించబడ్డ వారమై క్రీస్తునందు దేవుని ఎదుట బోధిస్తున్నాం. నా ముందు దేవుడు ఉన్నాడు, మీరు కాదు. అది నా బోధ. ప్రియులారా, ఈ జీవితం ఇక్కడ చూస్తుంటే పేతురు ఆయన చెడేదే కాకుండా 6 చెడగొడుతున్నాడు. ఈ 6 ఒక్కళ్ళైనా ఏంటి పేతురు నువ్వు చేసే పని? ప్రభు నిన్ను మనుషులు పట్టే జాగ్రత్తగా చేస్తానని చెప్పాడు కదా, మళ్ళీ చేపలు పట్టకెళ్తావా? వద్దు పేతురు. ఒక్కడన్నా అన్నాడా? ఏమన్నాడు? 6 ఏమని, మేమును నీతో కూడా వస్తా, నీ వెంటే వస్తా. మేము కూడా చేపలు పడతాం, మేము కూడా చేపలు పట్టడం నేర్చుకుంటాం, మేము కూడా ప్రభుని వదిలేసి నీ వెంటే ఉంటాం. ప్రభు మాట్లాడమ్మా, ఇప్పుడు మాకు వాటితో సంబంధం లేదు. ఎంత దుఃఖం కదా. మేమును నీతో కూడా వస్తాము. వెళ్ళిపోయారండి. వెళ్ళిపోయిన వారు ప్రభు లేకుండా సహాయం పొందుకుంటారా? ప్రభు నీకు తోడుంటేనే నీ పనిలో సహాయం. నీ వ్యవసాయం చేసినా, పనికెళ్ళినా, ఇంట్లో పని చేసినా, ఏది చేసినా, ప్రయాణం చేసినా ప్రభు నీకు తోడుంటేనే. ప్రభు తోడు లేకపోతే సైతాన్ అన్న తోడుంటాడు. ప్రభు తోడుంటే నీకు భద్రత ఉంటుంది. ప్రభు తోడుంటే నీకు సహాయం ఉంటుంది. ఒక కష్టం వచ్చినా దానిలో నీ కొన్ని పాఠాలు నేర్చుకుంటావు. ప్రభు తోడు లేకపోతే కష్టాలు, దుఃఖము, వేదనే. వీరు వెళ్ళారు. చెప్పండి, నేను చేపలు పట్టబోదునని అనగా మేమును నీతో కూడా వచ్చేద్దామని వారు వెళ్ళి దోణి ఎక్కిరి. కానీ ఏంటి ఆ రాత్రి ఏమీ పట్టలేదంటే. ఎంత దుఃఖం. టైం వేస్ట్ అయిపోయింది, శక్తి వేస్ట్ అయిపోయింది, నిద్రాభంగం అయిపోయింది. రిజల్ట్ నిల్, ఫలితం శూన్యం. ప్రభు లేకుండా, ప్రభు ఇష్టం లేకుండా నువ్వు ఏమి చేసినా 0 ఫలితం ఉండదు. నీ జ్ఞానం, నీ నైపుణ్యం, నీ వాక్చాతుర్యం, నీకున్నటువంటి తెలివితేటలు నీకు సహాయము చెయ్యవు. గుర్తుపెట్టుకో. ప్రభు నీకు తోడుంటే నువ్వు ఏ స్టేజ్లో ఉన్నా ఆయన నిన్ను పైకి లేపుతాడు. ప్రభు లేకుండా నువ్వు ఏం చేసినా దానిలో నీకు ఆశీర్వాదము ఉండదు. ఇంత నిపుణత కలిగిన వాడు ఏం చేస్తున్నాడు? రాత్రంతా పని చేశాడు. ఆయనతో పాటు 6 నిద్రలేదు. 6 నిద్రలేదు. ఎవరో? తోమా, నతనియేలు, యోహాను, యాకోబు, ఇంకా 2 శిష్యులు. మొత్తం 6. వారికి కూడా నిద్రలేదు. పేతురుకి నిద్రలేదు, ఈ 6 నిద్రలేదు.
ప్రభువు లేకుండా నువ్వు ఏమి చేయాలనుకున్నా దానిలో నీకు ఆశీర్వాదము ఉండదు. గుర్తుపెట్టుకో. ఏ పని చేసినా ప్రభు నీకు తోడున్నాడా లేడా చూసుకోవాలి. రాత్రంతా పని చేస్తే ఒక్క చేప పడలేదు. గ్రహించుకున్నాడండి పేతురు. అయ్యో, ఆ దినాన నేను ఒక చేప పట్టినప్పుడు ప్రభు కదా నీ దోణి లోతుకు నడిపించి వలవేయమన్నాడు. ప్రభు మాట విన్నప్పుడు ఎంత సమృద్ధి వచ్చింది. అప్పుడు వెనక్కి వెళ్ళిపోవాల్సిన వాడు, గ్రహించుకోవాల్సిన వాడు ఏం లేదండి. ఏమీ చేపలు పట్టలేనటువంటి వాని జీవితాన్ని చూసిన యేసయ్య వీరి ఎట్లా ప్రేమ కలిగి ఏం చేశాడట? 4వ వచనము, యోహాను 21వ అధ్యాయం. సూర్యోదయం అవుతుండగా యేసు దారిని నిలిచెను. అయితే ఆయన యేసు అని 7 గుర్తుపట్టలేదు. శిష్యులు గుర్తుపట్టలేదు. ఒక్క చేప పట్టలేదు. ప్రభు మాటలు పక్కగా నెట్టేశారు. కలవరంతో వేదనతో ఈ శిష్యులు ఉన్నారు. అయ్యో, ఇంత కష్టపడి పని చేశాము కానీ ఏంటి ఇలా అయిపోయింది అనుకుంటలేదు. అరే పేతురు, ప్రభువుని మనుషులు బట్టే జల్లగా చేస్తానని చెప్పాడు కదా. పరలోకమందు భూమి మీద నాకు సర్వాధికారం ఇవ్వబడింది, మీరు సమస్త జనుల శిష్యులుగా చేయమని చెప్పాడు కదా. ఎందుకు మీలాగా చేశాం పేతురు? ఎందుకు ఇక్కడికి వచ్చాం పేతురు? పద వెళ్ళిపోదాం అని ఒకళ్ళని అంటున్నారా? నీవు దేవుని వాక్యం గ్రహించుకోవటం ఆగిపోతే మళ్ళీ వెనకకు వచ్చే స్థితి రాదు. ఆ గ్రహింపు నువ్వు పోగొట్టుకుంటే ఇక గ్రహించుకోవటం అనేది కష్టం ఉండదు. ప్రభు, అరే వీరెంత ప్రేమించే నేను, ఎంత హెచ్చరించే నేను, ఈయన అలాగా లేచి వీరితో మాట్లాడాను, నేను అసమాధానంతో ఉన్న వారికి సమాధానం కలుగాక అని చెప్పాను, సమస్త జనులను శిష్యులుగా చేయండి అని చెప్పాను, నేనేమేమి ఆజ్ఞాపించానో వాటిని గైకోమని చెప్పమని ప్రజలకు చెప్పమని చెప్పాను. ఎందుకు ఇలా అయిపోయారు? పోతే పోని వీళ్ళ కర్మ అని వదిలేశాడా అండి? వదలేదండి. వారు ఎరిగిన దేవుడు వారి దగ్గరికే వచ్చాడు. ఈ దినాన నీవే పరిస్థితిలో ఉన్నావో, ఏ విధమైన ఆలోచనలు నీలో ఉన్నాయో, ఏ లోకం పెట్లో నీవు ఉన్నావో, ఏ లోకస్తులకు ఆలోచిస్తున్నావో, ఎలాగ నా జీవితం ఎందుకు ఎలా అయిపోయింది, నా బ్రతికేంటి ఎలా అయిపోయింది, నాకు కుటుంబం ఎందుకు ఎలాగైపోయింది, నా సమస్యలు తీరవా అని ఎలా బాధపడుతున్నావో ప్రభువు నీతో మాట్లాడుతున్నాడు. అన్ని ఎరిగిన దేవుడు. యోహాను సువార్త 2వ అధ్యాయం 24వ వచనం, ఇర్మీయా గ్రంథం 11వ అధ్యాయం 20వ వచనం, సామెతల గ్రంథము 15:11వ వచనం, యోహాను 2:24. యేసుక్రీస్తు అందరినీ ఎరిగినవాడు, మనిషిని అంతరంగం ఎరిగినవాడు. కాబట్టి ఆయన తన్ను వారి వశం చేసుకోలేదు. అన్ని ఎరిగిన ఈ దేవుడు ఇర్మీయా 11వ అధ్యాయం 20వ వచనం, నీతిని బట్టి తీర్పు తీర్చుచు జ్ఞానేంద్రియమును హృదయమును శోధించువాడు సైన్యములకు అధిపతి యెహోవా. నీతిని బట్టి తీర్పు తీర్చేవాడు జ్ఞానేంద్రియములను, కన్ను, చెవి, ముక్కు, నోరు అంటే నోరులో నాలుక, చర్మము, అన్ని జ్ఞాన ఇంద్రియాలు, హృదయమును పరిశోధించేవాడు ఈ దేవుడు. పాతాళము అగాధ కోపము కనిపిస్తాయి. సామెతలు 15:11. నన్ను హృదయము తేటగా కనిపిస్తుంది. సామెతలు కీర్తనలు 44వ అధ్యాయం 21వ వచనం, కీర్తనలో 44:21, సామెతలో 21:2. హృదయ రహస్యం ఎరిగిన దేవుడు. సంగతి పరిశోధించుకుని ఉంటాడు. హృదయ రహస్యాలు ఎరిగిన దేవుడు. సామెతల గ్రంథము 21వ అధ్యాయము 2వ వచనం, యెహోవాయే హృదయములను పరిశీలించేవాడు. చూస్తున్నాడండి. చూసి అక్కడికి సూర్యోదయం అయ్యేటప్పటికే వచ్చి నిలబడ్డాడండి. ఏ వ్యక్తులు నిరాశలో ఉన్నారో, ఏ వ్యక్తులు నిస్పృహలో ఉన్నారో, ఏ వ్యక్తులు పనంతా చేసి రాత్రంతా పని చేసి ఒక్క చేప పట్టగా ఫలితం లేక దిగాలు పడుతున్నా ఆ శిష్యుల దగ్గరికి యేసయ్య వచ్చాడు. వారి హృదయంలో ఉన్న కలవరాన్ని, వారి హృదయంలో ఉన్న వేదనను, వారి హృదయంలో ఉన్న దుఃఖాన్ని, వారి హృదయంలో ఉన్న లోకపు మనసును ఎరిగిన దేవుడు. అయ్యో, ఈ బిడ్డలు ఇలా నశించిపోకూడదు అని ఆయనే స్వయంగా వచ్చి వారితో మాట్లాడుతుంటే, వారి దగ్గర ఉంటే శిష్యులు గుర్తుపట్టలేదు. యేసు ప్రభు, పిల్లలారా, భోజనమునకు మీ యొద్ద ఏమైనా ఉన్నవా అని అడగగా లేదు
అన్నారు. పిల్లలారా పిల్లలారా ఏమన్నా ఉన్నాయా మీ దగ్గర? శిష్యులు గుర్తుపట్టలా. మీరు ఎవరన్నా నాతో మాట్లాడండి, మీ స్వరం నేను గుర్తుపడతా. మీరు నాతో ఫోన్లో మాట్లాడితే మీ స్వరం గుర్తుపడతా. 3.5 సంవత్సరాలు యేసయ్యతో ఉంటే ఎన్ని బోధలు విన్నారు కదా, ఆ స్వరము శిష్యులు గుర్తుపట్టాలా లేదా? మీ పిల్లలు ఎక్కడుండో ఫోన్ చేస్తారు, గుర్తుపడతారా లేదా? మా అబ్బాయి స్వరం గుర్తు లేదయ్యా, నాకు మా అమ్మాయి గొంతు గుర్తు లేదయ్యా అన్న వాళ్ళు ఎవరైనా చేతులు ఎత్తండి. ఏదైనా జలుబు చేస్తే గొంతు స్వరం మారుతుంది అంతే తప్ప ఏ తల్లి తండ్రి అయినా ఆ బిడ్డల స్వరాన్ని గుర్తుపడతారు. మా అమ్మాయి స్వరం మా అబ్బాయి స్వరం నాకు గుర్తే అన్నవాళ్ళు చేతులు ఎత్తండి. మా పిల్లల స్వరం నాకు గుర్తే. ఎంత నవ్వుగా అంత ఆనందపడుతున్నారు. ఏంటి ఆ సాంబాయి నీకు గుర్తులేదా? 3 పిల్లల స్వరాలు గుర్తేనా నీకు? ఎవరు ఏ స్వరం ఎవరు మాట్లాడుతున్నారు తెలుస్తుందా? చెప్తావా? ఎవరికైనా గుర్తే తల్లిదండ్రులకి. నాకేదనమ్మా పెద్దోడు ఎట్ట అబ్బాయి ఎట్ట వస్తాడు, అమ్మాయి ఎట్ట గుర్తేనా? ఎక్కడ ఉండి ఏడుస్తుంది అనుకో, నువ్వు లోపల ఎక్కడ ఉన్నావు, మా అమ్మాయి అని పరిగెడతావా లేదా? ఎప్పుడైనా జరిగింది అట్లాగా? ఈ చిన్నోడు ఎక్కడ రోడ్డు మీద ఆడతాడుతా పరికారమని ఏడుస్తాడు, మా అబ్బాయి గొంతే అని పరిగెడతావా? ఏమా గుర్తుపట్టాలి. మరి వీళ్ళు ఏం చేస్తున్నారు? యేసయ్య స్వరం పిల్లలారా భోజనమునకు మీ యొద్ద ఏమైనా ఉన్నదా? ఒక మాట అన్నాడు, పిల్లలారా నాగాడా? ఎంత పెద్ద మాటలు చెప్పాడో చూడండి. పిల్లలారా భోజనమునకు మీ యొద్ద ఏమైనా ఉన్నదా? 5 మాటలండి, పదాలండి. ఇంత మాట మాట్లాడి నాకు గుర్తు రాలేదండి. హలో హలో అంటే గుర్తు రాకపోవచ్చేమో. పిల్లలారా భోజనమునకు మీ వద్ద ఏమైనా ఉన్నదా అని వారిని అడగగా లేదు అని ఆయనతో చెప్పారు. యేసు ప్రభువా అంటలా, లేదు అంటున్నారు. లేదని వారు ఆయనతో చెప్పిరి. గుర్తుపట్టడం లేదు. మత్తయి సువార్త 14:35 జనులు యేసు ప్రభువుని గుర్తుపట్టేశారు. వారు ఉన్న స్థలంలో రకరకాల ప్రజలను, రోగులను, బాధలో ఉన్న వారిని యేసు దగ్గర తీసుకొని వచ్చారు. ఏంటి? ఆయన గుర్తుపట్టి చుట్టుపక్కల ఉన్న ప్రదేశమందరికి వర్తమానాన్ని పంపి రోగులందరినీ ఆయన దగ్గర తెచ్చారు. గుర్తుపట్టారు యేసు ప్రభుని. ఇదిగో ఈ ప్రాంతంలో ప్రజలందరికీ మనం సహాయపడాలి. యేసయ్య ఇప్పుడు ఆయన దగ్గరికి వస్తే రోగులందరూ బాగైపోతారు. ఇంతమంది దుఃఖంలో ఉన్నారు, వారి సహాయపడదాం. చూడండి, పరోపకారం పరమధర్మ అంట. పరులకు ఉపకారం చేయటం అన్నిటికన్నా గొప్ప ధర్మం. ఇతరులకు సహాయపడాలి. ఒక క్రైస్తవుడు ఇతరులకు సహాయపడేవాడిగా ఉండాలి. ఏం చేస్తారంటే వీళ్ళు యేసు ప్రభు దాటి వస్తున్నాడని విన్నవారు ఆయన గుర్తుపట్టి చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల నుండి రకరకాల రోగములో, బాధలో, దయాలు పట్టిన వారిని వర్తమానం పంపి ఆయన దగ్గర తెచ్చి వారి బాగోగటానికి సహాయపడ్డారండి. గుర్తుపట్టారండి. యేసు ప్రభువుని గుర్తుపట్టారు. మార్కు సువార్త 6:33 అనేకులు ఆయనను యేసు ప్రభు అలా వెళ్తుంటే అనేకులు ఆయనను గుర్తుపట్టారు. ప్రజలు గుర్తుపట్టారు. శిష్యులు అపోస్తలుల కార్యములు 4:13 పేతురు యోహాను ధైర్యాన్ని చూచి విద్యలేని పామరులని గ్రహించి ఆశ్చర్యపడి యేసుతో ఉన్నవాడు అని గుర్తించారు. యేసయ్యతో ఉన్నారు వీరు. చదువు లేకపోవచ్చు కానీ యేసయ్యలో ఉన్న శక్తి వీరికి వచ్చింది. కుంటోడు బాగైపోయాడు. యేసయ్యతో ఉన్నారు వీరు. యేసయ్య వీరితో ఉన్నాడు. గుర్తుపట్టారండి. ఏం గుర్తుపట్టావు నువ్వు? ఏం గుర్తుపట్టావు నువ్వు? అందరూ ఒకటే. సంచి తగిలించుకున్న వాళ్ళందరూ ఆల్ ద గ్లిటర్స్ ఆర్ నాట్ గోల్డ్. మెరిసేదంతా బంగారం కాదు. బైబిల్ తగిలించుకున్న వాళ్ళందరూ పాస్టర్లు కాదు. ఉప్పు కప్పు ఒకలాగానే ఉంటాయి.
ఉప్పు కప్పు రంబు ఒక్క పోలిక నుండి చూడ చూడ రుచుల జాడ వేరు. పురుషులందు పుణ్య పురుషులు వేరయ్యా. ఉప్పు కప్పును ఒక్కలాగానే ఉంటాయి, రుచి చూస్తే తేడా ఉంటది. బైబిల్ పట్టుకున్నంత మాత్రాన సేవకులు కాదు, ప్రభు పిలిచిన వారు సేవకులు. ఏం చేస్తున్నావు? బంగారం కంటే రోల్డ్ గోల్డ్ చాలా మెరుస్తుందండి. రోల్డ్ గోల్డ్ కంటే చాలా షైన్ అవుతుంది, కానీ కొద్ది రోజులే నిలబడుతుంది అది. దేవుడు పిల్లల వాళ్ళు చాలా ఒక దొంపుడు ప్రసంగాలు చాలా బాగా చెప్తారు. దేవుడు నియమించిన వాళ్ళు చాలా వాగ్దాటితో బాగా చెప్తారు. దేవుడు నియమించిన వాళ్ళకంటే బాగా చెప్తారు. అబ్బో ఏం చెప్పాడు అనుకుంటావు, కానీ దైవజనుడు వేరయ్యా. మెరిసేది కాదు బంగారం, రోల్డ్ గోల్డ్ చాలా బాగా మెరుస్తుంది. ప్రభువు నియమించిన శిష్యుడు వేరు, మనుషులు నియమించిన వాళ్ళు వేరు, వారంతట వారు వచ్చే శిష్యులు వేరు. గుర్తుపట్టలేకపోతున్నారు ప్రభువుని. యేసయ్యతో ఉన్నవాడని ప్రజలు గుర్తుపట్టారండి, యేసయ్యతో ఉన్న శిష్యులని గుర్తుపట్టారండి. నీకేం గుర్తు? నీకేమి గుర్తు? సేవకులందరూ బైబిల్ తగిలించుకున్నావా అంత ఏమోలే, ఎవరు పడితే వాళ్ళు ఎలా పడితే అలా అనకూడదులే, ఏమో మనకెందుకులే అనుకుంటారు. నిజంగా నీకు సరైన దేవుని ఆత్మ ఉంటే నిజమైన సేవకులు ఎవరు, మామూలు వాళ్ళు ఎవరు నీకు అర్థమైపోతుంది. నువ్వు ప్రభువుతో ఉంటే నీకు ఎవరు ఏంటో నీకు అర్థమైపోతుంది. దేవుని వాక్యంలో మీకు ఈ వాక్యం చెప్తాను. 2వ యోహాను 10వ వచనం. శుభమని వానితో కూడా చెప్పకూడదు. చూడండి, శుభమని వారితో చెప్పవద్దు. కొంతమంది జీవితాలలో ఎలా ఉన్నారని యోధా పత్రికలో 12-13 వచనాల్లో ఏముందో చూడండి. ఎలా ఉన్నారు మనుషులు, ఎలా ఉన్నారు? వీరు నిర్భయముగా మీతో సుభోజనం చేయొచ్చు, తమ్మును తాము నిర్భయముగా పోషించుకొనొచ్చు, మీ ప్రేమ విందులు దొంగ మెట్టులుగా ఉన్నారు. గాలి చేత ఇటు అటు కొట్టుకొని పోవు నిర్జల మేఘముగా, కాయలు రాలి ఫలములు లేక 2 మార్లు చచ్చి వేళ్లతో పెళ్లగించబడిన చెట్టుగా, తమ అవమానమును నురుగు గక్కువారై సముద్రం యొక్క ప్రచండమైన అలలుగా మార్గం తప్పి తిరిగే చుక్కలుగా ఉన్నారు. వారి కొరకు గాఢంధకారము నిరంతరము భద్రము చేయబడింది. వీరు ఏం చేస్తారు వీరు? కొలస్సీ 2:4-8 కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం. ఎలా ఉంటారు వీరు? ఎలా ఇలాంటి వాటిని మనం చూడాలి. ఈ రోజుల్లో చాలా మంది మోసపోతున్నారండి. ఎవరు దేవుడి సేవకుడు అర్థం కావట్లేదండి. 2వ అధ్యాయము 4వ వచనం జాగ్రత్తగా. చక్కని మాటల చేత మిమ్మల్ని మోసపరుచుకున్నట్లు ఈ సంగతిని చెప్పుచున్నాను. శరీర విషయంలో దూరంగా ఉన్నాను, ఆత్మ విషయంలో మీతో కూడా ఉండి మీ యోగ్య ప్రవర్తనను క్రీస్తునందరూ మీ స్థిర విశ్వాసము చూచి ఆనందిస్తున్నాను. 8వ వచనం. ఆయనను అనుసరింపక మనుషుల పారంపర్యాచారమును అనగా ఈ లోక సంబంధమైన మూలపాఠములు అనుసరించి మోసకరమైన నిరర్ధక తత్వ జ్ఞానము చేత మిమ్మును చెరపట్టుకొని పోవాడు ఎవడైనా. మోసకరమైన నిరర్ధక తత్వ జ్ఞానము చేత మిమ్మల్ని చెరపట్టుకొని పోయేవాళ్ళు పట్టుకొని పోతారు, లాక్కుపోతారు. అబ్బా ఏం చెప్పాడండి, అబ్బా ఎంత బాధండి. మన అయ్యగారు ఏం పనికి వస్తారండి నేను బాధకి. అబ్బా సేవకుడు ఎట్టు ఉండాలండి. ఏంటన్నా నిరర్ధకమైన తత్వజ్ఞానం చేత మిమ్మును మోసపరిచి చెరపట్టుకొని పోయేవాళ్ళు పట్టుకొని పోతారు. చెర అంటే పట్టుకొని లాక్కుపోతారు. చెరపట్టుకొని పోయేవాడు ఎవడైనా ఉండునేమో అని ఉండండి అంటలా. జాగ్రత్త, బివేర్ జాగ్రత్త.
కుక్క ఉన్నది జాగ్రత్త, బివేర్ ఆఫ్ డాగ్. కుక్క ఉంది జాగ్రత్త అని బోర్డు ఉంటుంది, లేకపోతే కరుస్తుంది, లోపలికి వెళ్ళిపోతుంది. బయట బోర్డు పెడతాడు, జాగ్రత్త, కుక్క ఉన్నది, బివేర్ ఆఫ్ డాగ్. కుక్క ఉంది జాగ్రత్త. ప్రభు అన్నాడు ఇలాంటి సేవకులు ఉంటారు, జాగ్రత్త అంటున్నాడు. ప్రియులారా, దేవుని దగ్గరికి వచ్చాము, దేవుని వాక్యం మనం వింటున్నాము. మనము నేర్చుకున్న బోధకు భిన్నమైన బోధ చేసేవాళ్ళు ఉంటారు, వారి విషయమై జాగ్రత్త. రోమ 16వ అధ్యాయము 17వ వచనం. ప్రియులారా, ఈ దినాలలో ఎంతమంది భేదములు ఆటంకములు కలుగజేసేవారు ఉంటారు, జాగ్రత్త. హెబ్రీ 13వ అధ్యాయము 9వ వచనం. దేవుడు ఏం చెప్తున్నాడు? ఎలా మనుషులు ఉండాలి? నానా విధముల అన్య బోధలకు త్రిప్పబడద్దు. అన్య బోధల చేత త్రిప్పబడద్దు. రకరకాల బోధలు చేసేవాళ్ళు ఉన్నారు. జాగ్రత్త, జాగ్రత్త. 1 తిమోతి 4వ అధ్యాయము 1-2 వచనాలు. ఈ దినాలలో ఎలాంటి సేవకులు లోకంలో కనిపిస్తున్నారు చూడండి. గుర్తుపట్టలేకపోతున్నారు మనుషులు. చివరి దినాలలో అబద్ధికుల వేషధారణ చేత మోసపరచు ఆత్మలందు దయ్యముల బోధయందు లక్ష్యముంచి విశ్వాస భ్రష్టులైపోతారు. ఏంటట? కడవరి దినాలలో, దేవుని రాకడి దినాలలో ఏం చేస్తారట? కొందరు అబద్ధికుల వేషధారణ వలన మోసపరచు ఆత్మల యందును దయ్యముల బోధ యందును లక్ష్యముంచుతారు. విశ్వాస భ్రష్టులైపోతారు, విశ్వాసం నుండి తొలగిపోతారు. జాగ్రత్త. ఆ అబద్ధికులు ఓతవేయబడిన మనసాక్షి గలవారై వివాహం నిషేధించేవారు, సత్య విషయమై అనుభవ జ్ఞానము గల విశ్వాసులు కృతజ్ఞతాస్తుతులు చెల్లించి పుచ్చుకొను నిమిత్తము దేవుడు సృష్టించిన ఆహార వస్తువులు కొన్నిటిని తినటం మానాలని చెప్తారు. దేవుడు సృష్టించిన ప్రతి వస్తువు మంచిదే. కొంతమంది అది కాదు, ఇది కాదు, అలా ఉండకూడదు, ఇలా ఉండకూడదు అని రకరకాల మాటలు చెప్తారు. జాగ్రత్త. మీరు యేసయ్య మాటలో శిష్యులే ఆయనతో ఉండి గుర్తుపట్టలేకపోతున్నారు. దేవునికి ఎప్పుడు ఉపయోగపడతావు? ఇర్మియా 15:19. ఏవి నీచములో ఏవి ఘనములో గుర్తుపడితే నీవు నా నోటి వలె ఉంటావు అని ప్రభు చెప్పాడు. ఏవి నీచమో ఏవి ఘనమో గుర్తుపట్టాలి. వీరు గుర్తుపట్టలేకపోయారు. ప్రభు ఏమన్నాడు? యేసయ్య ఏమన్నాడు? 6వ వచనము, అయ్యా పిల్లారా, భోజనమునకు మీ యొద్ద ఏమైనా ఉన్నదా అని వారిని అడగగా లేదు అని వారు ఆయనతో చెప్పిరి. అప్పుడు ఆయన దోనె కుడి ప్రక్కన వల వేయండి, దోనె కుడి ప్రక్కన వల వేయండి. వెంటనే కుడి ప్రక్కన వల వేశారు. ఏంటి? కుడి ప్రక్కన వల వేశారు. ఏమొచ్చినాయి? విస్తారమైన చేపలు వచ్చినాయి. కుడి ప్రక్కన ఎవరుంటారు? కుడి ప్రక్కన గొర్రెలు ఉంటాయి. మత్తయి 25:33. కుడి పక్కన గొర్రెలు ఉంటాయి అంటే దేవుని కలిగిన. కుడి పక్కన ఎవరుంటారు? 16వ కీర్తన 8వ వచనములో రాత్రి ఒక వాక్యం విన్నాము. కుడి పక్కన ప్రభు ఉండాల్సింది సైతాన్ ఉంటాడట. సైతాన్ కుడి పక్కన ఉండాలని ఆశపడతాడంటాడు. దేవుని వాక్యం ఏం చెబుతుంది? ఆయన నా కుడి పార్శ్వములో ఉన్నాడు కనుక నేను కలవరపడ్డా. నా కుడి పక్కనే ఉన్నాడు ప్రభు. ఆయన నా కుడి ప్రక్కన ఉన్నాడు. ఎందుకంటే నేను కదలచబడి, ఎందుకంటే ఆయన కుడి చెయ్యి 18వ అధ్యాయం కీర్తనలో 35వ వచనం, 63వ అధ్యాయం కీర్తనలో 8వ వచనం. ఆదుకుంటుంది. కుడి పక్కన ఆయన నా కుడి పార్శ్వములో ఉన్నాడు. నా కుడి పక్కన నేను కదలచబడిన, ఎందుకంటే ఆయన చెయ్యి నన్ను ఆదుకుంటది, కాపాడుకుంటది. జారిపోతుంటే, పడిపోతుంటే, బలహీనైపోతుంటే, నిరాశపడుతుంటే, నిస్పృహలో ఉంటే, దిగాలు పడుతుంటే, లేదు కుమారుడా బాధపడబాకమ్మా, ఎందుకు బాధపడతావు, నేను ఉన్నాగా, ఆదుకుంటది. కుడి ప్రక్కన కుడి చేయి ఆనిచ్చేది ఎవరంట? ఆడిచేది ఎవరంట? కుడి చేయి ఆడిచ్చేది ఎవరు? ప్రసంగి 10వ అధ్యాయం 2వ వచనం. ఎవర్రా కుడి చేయి ఆడిచ్చేది?
జ్ఞాని యొక్క హృదయం, జ్ఞానం ఉన్నవాడు కుడిచి ఆడతాడంటే. దేవుని కుడి అంటే ఆశీర్వాదాన్ని గుర్తు. దీనిని దక్షిణ హస్తం అంటారు. ఇది ఆశీర్వాదానికి గుర్తు. అందుకే ప్రభు అన్నాడు, ఎడవైపు అంటలా, నీ ధోనే కుడి ప్రక్కన వలవే వేశారండి. వల వేశారండి. ఏమొచ్చినాయి? విస్తారమైన చేపలు వచ్చాయి. లాగలేకపోయారు. అర్థమైపోయింది ఓ శిష్యుడికి, యోహానుకి అర్థమైపోయి. ఏసై ప్రేమించిన శిష్యుడు, ఏ పేతురు పేతురు, ఎవరు తెలుసు ఆయన? ఏసయ్యా, ప్రభు సుమి, పేతురు. అర్థమైపోయింది. అప్పుడు లోతుకు నడిపించి వాళ్ళవేమంటే విస్తారమైన చేపలు పట్టాయి. 2 దోణెలు మునిగినంత చేపలు పట్టాయి కదా. ఆయనే ఇప్పుడు ఈ దేవుడు. అర్థమైపోయింది. గౌరవం, సరైన వస్త్రాలు లేవు, ఓన్లీ గోచి మాత్రమే ఉంది. ప్రభు ముందు ఇలా ఉండకూడదని ఎగిరి సముద్రం దూకేశాడు. ప్రభు ముందు నేను ఇలా ఉండకూడదు. ఎంత గౌరవమో చూడండి ప్రభు అంటే. ప్రభు ముందు ఇలాగా సరైన వస్త్రాలు లేని వాడిగా ఉండకూడదు. దేవుని మందిరంలో సరైన ఆ వస్త్రాలు సరిగ్గా లేకుండా రాకూడదు. దేవుని మందిరానికి అంటే కొంతమందికి ఎగ్జిబిషన్ లాగా ఉంటుంది. ఏంటి ఎగ్జిబిషన్ అంటే? అన్ని చూడటానికి, అన్ని రకరకాల చూడటానికి వచ్చేది. అందరం మమ్మల్ని చూడాలి. ఎగ్జిబిషన్ రకరకాలు చూస్తానికి వెళ్తాం. కొంతమంది దేవుని మందిరం అంటే ఎగ్జిబిషన్, వారి వస్త్రాలు, వాళ్ళ నగలు, వారికి ఉన్నాయి చూపించుకోవడానికి వస్తారు. అది కాదు దేవుని మందిరం. దేవుని మందిరంలో క్రమముగా మర్యాదగా ఉంటూ నేర్చుకోవాలి. ప్రభువుని గుర్తుపట్టలేని వీరు ఇన్ని చేపలు పడ్డాక గుర్తుపట్టేశాడు. ప్రభు అని గుర్తుపట్టి ఎగిరి దూకి సముద్రంలో దూకేశాడు. చివరిగా వచ్చేశాడు. ఎన్ని చేపలంట? 200 మూరలు ఒడ్డుకొచ్చారు. 153 మామూలు చేపలు కాదు, గొప్ప చేపలు పడ్డాయి. 153 గొప్ప చేపలు పడ్డాయి. ప్రభు వారిని ఒడ్డుకు తీసుకొని వచ్చాడు. ఒడ్డుకు వచ్చేటప్పటికి ఏముందంట? ఒడ్డుకు వచ్చేటప్పటికే నిప్పుల మీద కాల్చబడిన చేపలు రెడీగా ఉన్నాయి. 9వ వచనం, వారు దిగి దరికి రాగానే మళ్ళీ నిప్పులు వెలిగి ఎప్పటికీ ఆకలికి అలమటిస్తున్నారు. వీరు చేపలు పట్టి వచ్చి వండుకొని తినాలని ఆశపడుతున్నారు. ఒక చేప పడల. బలహీనంగా ఉన్నారు. ప్రభు వారి ఆకలి గుర్తించాడు, వారి బాధని గుర్తించాడు, వారి కష్టాన్ని గుర్తించాడు. వారి దేవుడు లేకుండా, నేను లేకుండా వారు ఏం చేసినా వ్యర్థమని గ్రహించినట్టు చేశాడు. ఒడ్డుకు తెచ్చి, ఒడ్డుకు రాగానే ఏం చేశాడు? ఏముందంట? నిప్పుల మీద ఉంచబడిన చేపలు, రొట్టెలు కనపడ్డాయి. వారు పట్టిన చేపలు కొన్ని తెమ్మని చెప్పారు. అవి కూడా వేశారు. అంత శుభ్రంగా ప్రశాంతంగా వారు భోజనం తినండి, రండి రండి భోజనం చెయ్యండి అని ప్రభు వారికి చెప్పాడు. రండి శిష్యులారా, కడుపు కాలుతా ఉంది మీకు, రండి, వచ్చేటప్పటికి మీకు రెడీగా ఉంచాను, తినండి నా బిడ్డలారా, తినండి. ప్రియులారా, మన ఎడల ఎంత జాలి ప్రభుకి. నీవు పస్తులో ఉండటం ఆయనకి ఇష్టం లేదు, ఇబ్బందుల్లో ఉండటం ఆయనకి ఇష్టం లేదు. నువ్వు సరిగ్గా ఆయన వెంబడిస్తూ ఉంటే అన్ని విషయమే శ్రద్ధ కలిగిన వాడుగా యేసయ్య ఉంటాడు. దుఃఖముతో ఉన్న శిష్యులు, వేదనతో ఉన్న శిష్యులు, ప్రభు మాటలు మర్చిపోయి మరలా జీవనం కొరకు పరిగెత్తిన శిష్యులు. ప్రభు చెప్పాడు, ప్రభుతో ఉన్నంత వరకు మనకి ఏమి లోటు లేదుగా, ఆయన చెప్పినట్టు చేద్దాం, ఆయన చెప్పినట్టు చేద్దాం, ఏమీ లోటు ఉండదు అన్న విశ్వాసం ఉందా అండి వాళ్ళకి? లేదండి. ప్రియులారా, మన జీవితంలో ప్రభు చెప్పినట్టు చేస్తే ఆశీర్వాదం. ఓసారి మనం మీటింగ్లు అంటాము, భోజనాలు అంటాము. లోటు ఎప్పుడన్నా వచ్చిందా? లోటు ఎప్పుడన్నా వచ్చిందా? లోటు ఎప్పుడన్నా వచ్చిందా? ఏమా చెప్పండి. ఫలానా అనగానే రెడీగా చేసి పెట్టేస్తారు కదా, తీసి పెట్టేస్తారు, అందరికి వడ్డిస్తారు. అయ్యా లేవయ్యా, పలాని కొనలేకపోయామయ్యా, పలాని వస్తువులు కొనలేకపోయామయ్యా, మాకు డబ్బులు లేవయ్యా. ఎప్పుడన్నా నాకు ఎప్పుడు ఆ వార్త నాకు రాలా. ఇన్ని సంవత్సరాల్లో ఎప్పుడూ మేము అవి పెట్టలేము, ఇది పెట్టలేము, ఎవ్వరూ అనలేకపోయారు. ఫలాంది పెడదాం అనగానే ఏంటమ్మా పెట్టేవాళ్ళ, పెట్టేవాళ్ళం కాదా?
ప్రియులారా, ఇలా కొద్దిమంది ఉన్న క్రిస్మస్ క్యారల్స్ ఇక్కడ జరుగుతుంటే ఎంతమందికి భోజనాలు పెట్టేవారు. మేము కొద్దిమంది అమ్మ నీకు కొంత సహాయపడతా, వద్దయ్యా మీరు అసలు. ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు సమృద్ధి. ప్రభు సహాయం చేసే దేవుడు మనకి. ప్రభు కొరకు మనం సహాయపడుతుంటే ప్రభు కొరకు తీసే కొలది ఊరుతానే ఉంటాయి. ఎలాగా సారెపతి విధవరాలు దైవజనుడికి దేవుని సేవలో సహాయపడేంత వరకు బుడ్డిలో నూనె అవ్వలేదు, తొట్టిలో పిండి అవ్వలేదు. దేవుడు చెప్పినట్టుగా నువ్వు చేస్తే నీ జీవితంలో సమృద్ధి కానీ కరువు అనేది ఉండదు. నువ్వేమనుకుంటావంటే ఇది ఇస్తే నేనేమవుతానో అనుకున్నప్పుడు నీ కరువు. ఈ 10 రూపాయలు ఉన్నాయిగా, ఈ 100 రూపాయలే ఉన్నాయిగా, ఇవి దేవుడికి ఇస్తే నాకేంటి అన్న ఆలోచనకి వస్తే కరువే. ఇది దేవుని కోసం ఇప్పుడు దేవుని సేవలో సేవ జరగబోతుంది, ఇది సేవలో వాడితే బాగుండు అని అది దేవుని కోసం అప్పచెప్పావంటే నీ కుటుంబాల్లో ఓర్తాయి, ఆశీర్వాదం పెరుగుతుంది. అన్ని ఉన్నప్పుడు ఇవ్వడం గొప్ప కాదు, నీ లేబలో ఇవ్వడం గొప్ప. నీకు అన్ని ఉంటే 1000 రూపాయలు ఉంటే 100 రూపాయలు ఇవ్వడం గొప్ప కాదు, 100 రూపాయలు ఉంటే 100 రూపాయలు ఇవ్వడమే గొప్ప. లేని సమయంలో దేవునికి ఇవ్వడం గొప్ప, ఉన్నప్పుడు ఇవ్వడం గొప్ప కాదు. ఎవడని ఇస్తాడు ఉంటే. విధవరాలు తనకున్న 2 కాసులు ప్రభుకి ఇస్తే ప్రభు ఏమన్నాడు, అందరికంటే ఏమీ ఎక్కువ ఇచ్చింది. వారికి ఉన్న నిధిలో ఎక్కువ ఉన్నాయి, వాటిలో కొంత ఇచ్చారు. ఆమె కొందే 2 కాసులు, అవి ఇచ్చేసింది. అందరికంటే ఎక్కువ ఇచ్చింది ఈమె. ప్రియులారా, ప్రభు దగ్గరికి వచ్చావు, ప్రభు తన్ను తాను వారికి కనపరుచుకున్నాడు, వారికి ఇచ్చుకున్నాడు. దుఃఖములో ఉన్న శిష్యులను బలపరిచాడు, బాధలో ఉన్న పేతురును బలపరిచాడు. చివరిగా పేతురు ప్రభు మాటలు విని ప్రభు కొరకు పురికొల్పు పడినవాడై యేసే దేవుడని అనేక ప్రాంతాల్లో ప్రకటించాడు. చివరిగా ఆయనని చంపేయాలని ఆశించారు. ఒకటే ప్రియులారా, ఆయన ఎలాగా ప్రభు దగ్గరికి వచ్చి ప్రభు సన్నిధిలో వచ్చి అలా పేతురు తను సిలువేయబడ్డాడండి. ప్రియులారా, ఒకటే చివరిగా ఆయన ఒక్క కోరిక కోరాడు, అయ్యా నా ప్రభు వలె నేను సిలువేయబట్టకు యోగ్యుడిని కాదు, నన్ను తల క్రిందులుగా సిలువేయండి, నా తల క్రింద పెట్టి కాళ్ళు పైకి పెట్టండి. నా ప్రభువులే సిలువేయబట్టకు నేను యోగ్యుడిని కాదు, ఆయన గొప్పవాడు, నేను అయోగ్యుడిని. చేపలు పట్టుకుని నన్ను ఆయన మనుషులు పట్టేవాడిగా చేశాడు. ఇంతవరకు ఆయన సేవ చేశాను, ప్రాణము ప్రియమైనది ఎంచలేదు. ఒకప్పుడు పీరికోడు, ప్రభు పిలుపు అందుకొని ప్రభువుని గుర్తుపట్టి ప్రభు దగ్గర నీ కార్యాలు చూచినటువంటి పేతురు అనేకులకు దీవెనకరముగా అయిపోయాడు. చివరిగా యేసే కొరకు తన ప్రాణాన్ని పణంగా పెట్టాడు. కాబట్టి మన జీవితంలో ఎన్నడూ వెనుకకు వెళ్ళాలి అనే స్థితిలో మనం ఉండకూడదు. సాతాను ఎప్పుడు కూడా మన పాత జీవితాన్ని స్నేహాలు చూపిస్తాడు. యేసుప్రభు నమ్మకుండా పాత స్థితిలో ఉంటేనా ఈ సంగతి తేల్చేవాడిని అంటారు. సైతాను కొన్నిసార్లు పాత గుర్తు చేస్తూ ఉంటాడు. ప్రభు దగ్గరికి వచ్చాక నాగడి మీద చేయి పెట్టాక వెనక వాటి జోలు మనం ఎన్నడూ ఆలోచించకూడదు, పోకూడదు. నాగడి మీద చేపెట్టి వెనక్కి చూచేవాడు నాకు పాత్రుడు కాడని ప్రభు చెప్పాడు. పేతురు జీవితాన్ని మనం చూచాం. ఎలాగా తన జీవితంలో వెనుకకు జారిపోతూ తను జారేది కాకుండా 6 చెడగొట్టాడు. నీ జీవితంలో నువ్వు భక్తులు దిగజారిపోయి ఎంతమందిని భక్తిహీనులుగా చేశావో నాకు తెలియదు. అది నీకు నీ కుటుంబానికి శాపం. జాగ్రత్త. శాపగ్రస్తులు అవడం ప్రభుకి ఇష్టం లేక ఆయనే స్వయంగా వచ్చి పేతురుతో మాట్లాడి పేతురు 6 సరిచేశాడు. మరలా ప్రభు మార్గాన్ని తెచ్చాడు. 6 ప్రభు కొరకు ప్రాణం పెట్టారు. 6లో ఒక ఆయన తోమా గురించి గత వారం విన్నాం. బళ్ళెముతో పొడవబడి చంపబడ్డాడు. అలాగే ఒక్కొక్క శిష్యుడి గురించి దేవుడి చిత్తమైతే నెక్స్ట్ ధ్యానం చేసుకుందాం. ప్రభు వారి విషయమై చింతించాడు. వారికి ఆహారం లేని సమయంలో ఆహారాన్ని ఇచ్చాడు, బలపరిచాడు, ధైర్యపరిచాడు. తర్వాత వెళ్ళి అనేకులకు ఆయన సేవ చేసి అనేకులను ప్రభు వైపు తిరిపారు. అలాగా మనం ప్రభు కొరకు బ్రతికే కృప ప్రభు మనకిచ్చి మన జీవితం ద్వారా ప్రభు ఆయన నామాన్ని మహింపరచుకొనును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రభు చెప్పండి. ప్రభువా, దయచేసి నీ కొరకు బ్రతకటం నాకు నేర్పు. ఏది నన్ను లోకానికి లాగనివ్వద్దు. స్నేహాలు, ఆచారాలు, వ్యవహారాలు సాతాను దేనివల్ల జయించబడ్డాడో దానికే దాసుకున్నట్లుగా చేస్తాడని విన్నాం. నిజమే. మళ్ళీ చెడు తలంపులు, చెడ్డ మాటలు, చెడ్డ ఆలోచనలు, చెడు స్వభావం నాకు వచ్చేస్తుంది. వద్దయ్యా
ఆ పాపము నుండి బయటకు తెచ్చావు, ఆ తిండిపోతానం నుండి బయటకు తెచ్చావు, ఆ ధనాశ నుండి బయటకు తెచ్చావు, ఆచారాల నుండి బయటకు తెచ్చావు, బంధుప్రీతి నుండి బయటకు తెచ్చావు, విగ్రహారాధన నుండి బయటకు తెచ్చావు, లోకాశల నుండి బయటకు తెచ్చావు, నగ నట్ర మీద మనసు ఉండేది వాటి నుండి బయటకు తెచ్చావు, చెడు అలవాట్ల మీద, చెడు స్నేహాల మీద, త్రాగుడి మీద, చుట్ట మీద ఆ జయమిచ్చి బయటకు తెచ్చావు. మళ్ళీ బానిసగా అవనయ్యవద్దు ప్రభా. ఒకడు దేని వల్ల జయించబడ్డాడో దానికి దాసుడు అవుతాడు కదా అని వాక్యం చెప్తుంది. అవనయ్యవద్దు, దాసుడు కానివ్వద్దు. నేను కక్కినటువంటి దాని వైపు ఎన్నడూ కుక్క వలె కక్కిన దానికి తిరగనియవద్దు ప్రభా. కడగబడిన పంది బురదలోకి వెళ్ళినట్టుగా మళ్ళీ వెళ్ళనియవద్దు ప్రభా. చేయి, ప్రార్థన చేయి. పేతురు ఎలాగా లోకానికి వెళ్ళినప్పుడు ఆయన నశించిపోవడం ఇష్టం లేక, పేతురు తనతో పాటు ఏ ఆరుగురిని చెడగొట్టాలని ఆశిస్తే తనతో పాటు ఆరుగురు నశించిపోవడం ఇష్టం లేక మీరే అక్కడికి వచ్చారు, మీరే వారితో మాట్లాడారు, మీరు వారికి సహాయం చేశారు, వారిని మళ్ళీ మీ మార్గాన్ని తెచ్చారు. అలాగే ఈ దినాన మేము జారిపోతున్న మమ్మలను నశించిపోవడం మీకు ఇష్టం లేక మీ సేవకుల ద్వారా ఈ వాక్యం ఇచ్చావు. ఎక్కడ దిగజారనియవద్దయా, దిగజారనియవద్దు. లోకానికి పాపానికి బానిసనై శాపగ్రస్తునై పోనివ్వద్దు. నా కుటుంబాన్ని నష్టపరచుకొనియొద్దు. నాతో పాటు ఇతరులను నష్టపరచనియవద్దు. నన్ను క్షమించు. నేను నశించేదే కాకుండా అయ్యా నా పొరుగు వాడిని కూడా నశింపజేస్తున్నాను. ఇది నాకు, నా కుటుంబానికి శాపముగా ఎంచబడకుండా క్షమించు. నన్ను అడగండి, ప్రభుని అడగండి. చేయి, ప్రార్థన చేయి. ప్రభు ఇచ్చిన సమయం, యేసు ప్రభువా మీరిచ్చిన సమయాన్ని బట్టి వందనాలు, మీరిచ్చిన వాక్యాన్ని బట్టి వందనాలు. వినేవారముగా కాదు తండ్రి, నీ కొరకు బ్రతుకు వారిగా చేయి తండ్రి. మాకు ఇచ్చిన హెచ్చరికలను బహు విలువగా ఎంచుకొని, హెచ్చరికలు బహు విలువగా గైకొని, నీకు ఇష్టం లేని వాటన్నిటిని తీసివేసుకొని నీకు ఇష్టలుగా బ్రతుకు వారిగా చేయి. ఈ దిన విత్తిన వాక్యాన్ని ముద్ర వేయి నాయన. పేతురు వలె నేను కూడా ఎంతమందిని దిగజార్చానో, బలహీనపరిచానో దాని విషయమే ఒక్కొక్కరం పశ్చాత్తాపడటం మాకు నేర్పు. మా మాటల వలన, మా క్రియల వలన, మా జీవితం వలన ఎంతమంది భక్తులు ఎదగాల్సిన వారు బలహీనలు అయిపోయారో అది మాకు, మా కుటుంబానికి శాపముగా ఎంచబడనివ్వద్దు. దయచేసి నాయనా పేతురును దిద్దిన ప్రభువా మేము కూడా ఇప్పుడే వాక్యం విని ఉండగా, దిద్దబడి ఉండగా దిద్దుకొని నీ కొరకు బ్రతికి అనేకులకు ఆశీర్వాదకరంగా బ్రతుకు వారిగా మమ్మల్ని ఒక్కొక్కరిని చేయండి. ఈ దిన విత్తబడిన వాక్యాన్ని ముద్ర వేసి ఫలాలు ఇవ్వండి. అయోగ్యుని నా ప్రార్థన ఆలకించమని యేసునామమున అడుగుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవుని వాక్యం విన్నాము. మనందరము లేచి నిలవబడి 58వ పాట పాడుకుందాం. 58. రెండవ వచనము 3, 5, 7. ప్రభు యేసు నా రక్షక నొసగు కన్నులు నాకు నిరతమునే నిన్ను చూడా. ఆల్ఫాయు నీవే, ఒమేగాయు నీవే. ప్రభు యేసు నా రక్షక నొసగు కన్నులు నాకు నిరతమునే నిన్ను చూడా. లెక్కలేని పాలు పడి దిక్కులేని వాడ నేనైతిని. చక్కా చేసి నా నేత్రాలు తెరచి గ్రక్కున నిన్ను చూడని. ప్రభు యేసు నా రక్షక నొసగు కన్నుల్లో నాకు నిరతమునే నిన్ను చూడ. ఎరిగి యేసుని గాయము రేపితిని. మోసపోతి నిన్ను దృష్టి తొలగితి. దాసుడా నిన్ను చూడని. ప్రభు యేసు నా రక్షక నిరతమునే నిన్ను చూడా. ఎందరిని వైపు చూసేదారు పొందేదారు వెలుగు మోకామున. సంధియము
లేక సంతోషించుచు ముందుకు పరుగెత్తేదా. ప్రభు యేసు నా రక్షక నొసగు కన్నులు నిరతముని నిన్ను చూడ విశ్వాసకర్తావు ప్రభు కొనసాగించు వాడాయిచు ప్రభు. వినయముతో నేను నీ వైపు చూచుచు విసుకాక పరుగెత్తనేసు. లోకభోగాలపైన నిద్రలు సోకాకుండునట్లు కృప చూపుము. ఈ మహిమతి స్వరూపమును నిండారణను చూడనిమ్ము. ప్రభు యేసు నా రక్షక నొసగు కన్నులు నాకు నిరతముని నిన్ను చూడ. ప్రభు సన్నిధికి వచ్చాము, ప్రభు మాటలు విన్నాం. ఎన్నడూ మనం జీవితంలో పేతురు వలె వెనకకు జారకూడదు. ఇతరులను లాగేవారిగా లోక వైపు మనం ఉండకూడదు. అది బహు శాపము. అందుకే ప్రభు ఆ శాపగ్రస్తులు అవ్వకుండా ఉండాలని ఆయనే స్వయంగా దిగి వారితో మాట్లాడి మరలా వారిని ప్రభు మార్గాన్ని తెచ్చాడు. అలా మన ప్రభు కొరకు నిలవటము నడవటానికి తగిన కృప ప్రభు మనకు అనుగ్రహించును గాక. సాక్ష్యాలు విందాం. ఇక్కడికి రండి. రమ్మా, చెప్పు రా మళ్ళీ. దేవునికి స్తోత్రాలు. అయ్యగారికి అమ్మగారికి వందనాలు, మీ అందరికి వందనాలు. ఈ సాక్ష్యం పోయిన వారమే చెప్పాల్సింది, నన్ను క్షమించండి. విజయ్కి 2 వారాల క్రితం గడ్డలేసి బాగా నొప్పి కూర్చోలేకపోతున్నాడు, నుంచోలేకపోతున్నాడు. ప్రభువా నీ సన్నిధిలో తగ్గిపోతే నీ సన్నిధిలో సాక్ష్యం చెప్పుకుంటాను అనుకున్నాను. పోయిన వారమే మందిరానికి వచ్చాడు. దేవునికి వందనాలు. దేవునికి స్తోత్రం. మరి మొన్న బుడ్డమ్మాయికి కూడా ఏదో నీరసంగా, ఆ అమ్మాయి పుట్టిన కాడి నుంచి కూడా వీక్గానే ఉంటుంది. ఏదన్నా వస్తే భయం పుట్టింది నాకు. అసలు ఏంది ప్రభు ఆ పిల్ల మరి ఇంతవరకు కూడా నువ్వు క్షేమంగా ఉంచావు, మరి మెత్తగా ఉంది, అన్నం తింటలేదు, మరి ఏదైంది కూడా మాకు తెలియట్లేదని అయ్యగారికి ఫోన్ చేసినప్పుడు ప్రార్థన చేశాడు. ప్రార్థన చేసి వేసి రక్తం రాసేలకే ఒక 5 నిమిషాలకే లేచి ఆడుకుంది, అన్నం తింది. దేవుని స్తోత్రాలు. అయ్యగారికి అమ్మగారికి వందనాలు, మీ అందరికి వందనాలు. మా కుటుంబం గురించి, విజయ్ గురించి, నాయంద్రం గురించి మీ అందరూ ప్రార్థన చేయండి. రక్షణలోకి రావాలి వాళ్ళిద్దరు. త్వరగా అయ్యగారికి అమ్మగారికి వందనాలు, అందరికీ వందనాలు. 4 రోజుల కింద నాకు కుడి చెయ్యి అసలు ముడతకు రాలా, పైకి లేకపోవటల్లా. ఇంకేంది ప్రేమా నాకు ఈ చెయ్యి ఇట్టుంది, నా బాధ ఏందని నేను ఏడ్చుకొని అసలు ఏం చేయాలో నాకు అర్థం కాక తప్పేదే ఉందిలేమని పనికి పోయా. దేవుడు సాక్ష్యం చెప్పుకుంటానన్నా అసలు ఆ నొప్పి పోయిందో పోయింది. రాత్రి జ్వరం, మోకాళ్ళు నొప్పులు, మోకాళ్ళు అస్సలు కదలనీలా. నాకు మోకాళ్ళు నొప్పులు అంతగా లేవు. మోకాళ్ళు కదలలేనప్పుడు తండ్రికి ప్రార్థన చేసుకొని సాక్ష్యం చెప్పుకుంటానన్నాక తగ్గిపోయింది. మీ అందరికి వందనాలు. ప్రభువుకి స్తోత్రం. ప్రభు చేసిన మేలుని బట్టి ప్రభుని కనపడదాం. ఓకే, దేవునికి స్తోత్రాలు. మీ అందరికీ వందనాలు. అమ్మగారి అయ్యగారికి వందనాలు. దేవుడు నా పట్ల చాలా సహాయం చేశాడు. మా పెద్ద పాప 10th ఎగ్జామ్ రాయడానికి సహాయం చేశాడు. అది అయ్యగారు ప్రార్థన బట్టే సహాయం చేశాడు. ఆ అమ్మాయి మంచిగా రాయటానికి యాకోబు 1:5లో జ్ఞానం కొద్దుగా ఉన్నప్పుడు అడిగినప్పుడు దేవుడు ఇస్తానని చెప్పినప్పుడు అయ్యగారు ప్రార్థన చేశాడు ఆ జ్ఞానం కొరకు. అలాగే ఆ జ్ఞానంతోనే అమ్మాయి రాయగలిగింది. అది అయ్యగారు ప్రార్థన బట్టే దేవుడు సహాయం చేశాడు. 454 మార్కులు వచ్చినాయి. దేవుని కృపను బట్టి, అయ్యగారు ప్రార్థన బట్టి మీ అందరికీ నా వందనాలు. అలాగే మా కుటుంబం కోసం, మా బిడ్డల కోసం ప్రార్థన చేయండి. ఇంకా ఆత్మీయంగా ఎదగాలి. అలాగే బిడ్డల చదువులో విషయంలో కూడా ప్రార్థన చేయండి. నెక్స్ట్ మౌనిక 10th చదవాలి. సహాయం చేయండి. మీరు ప్రార్థన చేయండి. అందరూ ఆత్మ వర్ధిల్లితే అన్నిట్లో వర్ధిల్లుతారు. అంతే, ఒకటే సూత్రం. పీడాన్ని ఆత్మ వర్ధిల్చిన ప్రకారం అన్నిట్లో వర్ధిల్లితే సౌఖ్యంగా ఉంటాం. ఆత్మీయంగా ఎదిగితే అన్నీ ఎదుగుతావు. ప్రభు లేనప్పుడు నేను మొద్దోడిని, ప్రభులోకి వచ్చాక టాపర్ని. అంతే, అన్నిట్లో టాపరే. ఇప్పుడు వరకు ప్రభు ఎక్కడ తక్కువగా ఉంచాల.
అంతే. మన ప్రభువులు ఎదిగే కొలది ఆయన దీవిస్తాడు. యేసు ప్రభువా, మీరు ఇచ్చిన ఈ సాక్ష్యాలు బట్టి వందనాలు. ఎంత అద్భుతంగా మీరు బిడ్డలను కాపాడారు. ఆ బిడ్డ పరీక్షకి వెళ్తా భయపడింది, టెన్షన్ పడింది. మొదటి పరీక్ష భయపడిపోయింది, మీరే దయ చూపారు. అలాగా ఒకటి పరీక్ష రాయటానికి మంచి మార్కులు ఇచ్చావు, వందనాలు. అలాగే ఈ తల్లులు విరిచిన సాక్ష్యములను కూడా దీవించము. ఆ బిడ్డలను ఎలా కాపాడారు, ఆరోగ్యం, వారికి అంత మంచి ఆరోగ్యం ఇచ్చారు. మీరు చేసిన ప్రతి మేలును బట్టి నిన్ను స్తుతిస్తున్నాము. అలాగే నైనా మేము పేతురు వల్ల ఎక్కడ దిగజారిపోకుండా నైనా మీలో నడుస్తూ అనేకులు దీవెనకరంగా ముందుకు సాగునట్లుగా సహాయం చేయి. మీరు మాకు ఇచ్చిన వాగ్దానాన్ని పట్టుకొని ముందుకు సాగాలి. ఆ వాగ్దానం మర్చిపోనియవద్దు ప్రభువా. పేతురు మర్చిపోయాడు, మనుషుల పట్టు జాగ్రత్తగా చేస్తానని చెప్తే ఆ మాట మర్చిపోయి చేపల దగ్గరికి వెళ్ళాడు. మా జీవితాలు ఎన్నడూ వెనకకు జారిపోనియవద్దు. పాత జీవితానికి ఎన్నడూ మేము వెళ్ళనియవద్దు. సాతాను ఎలాగన్నా మమ్మల్ని వెనక్కి లాగాలనే చూస్తూ ఉంటాడు. ఎక్కడ వాడి మాటలు విని వెనుకకు వెళ్ళి నష్టపోకుండా నైనా వాడు ఎదిరించి నీ కొరకు బ్రతుకువారిగా జయకరమైన జీవితంతో నడుస్తూ మీ కుడిపార్శ్వమున ఆయన నా కుడిపార్శ్వమున ఉన్నాడు, నేను కదల్చబడను అన్నావు. ఎలాగా లాజరు నైనా అబ్రహాము రొమ్మున కుడివైపు ఆనుకోవటం ధనవంతుడు దర్కవనుడు చూశాడు. అలా కాదు నాయన, మేము మీతో ఉంటాం, కుడివైపు ఉంటాం, ప్రజలు చూడాలి. అయ్యా మేము మీతో ఉంటాం చూడాలి. స్టెఫను పరలోకములో తండ్రి దేవుని కుడిపార్శ్వమున ఉంటాం చూశాడు. అలాగా ప్రభా మేము మిమ్మల్ని చూడాలి, మీ శక్తిని చూడాలి, పరలోకాన్ని చూడాలి, అనేకులు దీవెనగా బ్రతకాలి. అలా మమ్మల్ని ఒక్కొక్కరిని చేయమని వాక్యాన్ని ముద్ర వేసి భద్రపరచమని యేసునామమున అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి దేవుందయ్యా, ప్రభువైన యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుడి సహవాసం మనకు తోడుగా ఉండి వెనుకకు జారిపోయే మనసు నుండి విడుదల పొందుకొని ప్రభువును చూస్తూ ముందుకు సాగుతూ పరలోకము చేరే విధంగా అనేకులను పరలోకం చేర్చేవారిగా మన వంతులో పనిచేస్తూ ముందుకు సాగే కృప ప్రభు మనకు అనుగ్రహించి మన జీవితాల ద్వారా ప్రియ ప్రభువే ఆయన నామాన్ని మహిమపరచుకొనును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు.